ఆ రోజు ఫీజు కట్టేకి లేని రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఈరోజు ఎంతోమందికి ఫీజులు కట్టే పరిస్థితికి వచ్చారు అంటే ఎలా సాధించారు ఇంత ప్రగతి మీరు? మనం ఆ రోజు అంత స్ట్రగుల్ అయ్యాం కాబట్టి ఒక ఇంజనీరింగ్ చదువుకోవాలంటే ఇప్పటికే బాగా సంపాదించినట్టున్నారు. అప్పటి బెంగళూరులో పిఆర్పీలకు రాకముందు అంటే టికెట్ కోసం మిత్రా గారికి ఎంత ఇచ్చారు, చిరంజీవి గారికి పార్టీ ఫండ్ ఎంత ఇచ్చారు? చిరంజీవి గారు కాంగ్రెస్ సైడ్ పోతున్నా ఓటుకు నోటు లేనిది ఓట్లు పడతాయంటారా? ఓటుకు నోటు వచ్చి వంగి చంద్రబాబు నాయుడికే తగ్గుద్ది. ఇద్దరి మీదే, అటు కావలి ఇటు సర్వేపల్లి, ఇద్దరి మీదనే కల్తీ మద్యం కేసులు ఎందుకు పెట్టారు? అసలు ఈ మద్యపాన నిషేధాన్ని ఆ మహానుభావుడు ఎన్టీఆర్ పప్పుతో వాళ్ళకున్న సంబంధాలు అంతా ఇంత కాదు అనే ఆరోపణలు ఎందుకు వచ్చాయంటారు? ఎవరో పప్పు సారా లిక్కర్ డాన్, ఇది దారుణం అండి. నాకు తెలియదు పప్పు అండి అంటే మేము అనుకో పప్పు కేసులకు భయపడి మీరే వెళ్ళాలనుకున్నారు టీడీపీలోకి. మేము తప్పు చేయని వాటికి ఆయన ఊసి చేస్తాగా లేదు కదా. నేను టీడీపీలోకి రావాలంటే అక్రమ మద్యం కేసులు పోవాలి, కావలి మున్సిపల్ చైర్మన్ కుర్చీ మా అనుచరునికి ఇవ్వాలి అన్న మీరు ఏకైక డిమాండ్కు చంద్రబాబు నాయుడు ఒప్పుకోకపోవడంతోనే ఫ్యాన్ కండువా ఒప్పుకున్నారంటున్నారు. అది ఒక తోక పత్రిక. మీకు తెలుసు ఎంత పెద్ద మీటింగ్ జరిగినా జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ లేకపోతే మీ పార్టీలో ఆ రకమైన స్టెప్పులు తీసుకోవడం, ఆ రకమైన ప్రణాళికలు వేసుకోవడం కావచ్చు, ఆ అంతటి రాజకీయ చతురత ఉండేవాళ్ళు మీ పార్టీలో లేరంటారా? మీకు తెలుసు కదా ఇప్పుడు సోనియా గాంధీ ఎందుకు ఈరోజు కాంగ్రెస్ ఆ విధంగా నాశనం అయిపోయిందంటే మీరు మంచిదంట కదండి, ఆరోగ్యానికి మంచిదంట. సిగ్గు ఉండాలి. చిన్నపిల్లకాయని పెట్టి ఇవి వచ్చి దున్నపోతుగాగా ఇరు రాష్ట్రాల్లో ఒకటే చర్చ, నంద్యాల అంటే కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మీరు గెలుస్తాము అన్న ధీమా ఉందంటారు? తప్పకుండా వైఎస్ఆర్ గారి మీద అభిమానంతో జగన్ అన్నగా ఉన్నటి వరకు టీడీపీలో ఉండి ఇప్పుడు మీ పార్టీలోకి వచ్చిన సిల్మా మోహన్ రెడ్డిని ప్రజలు ఏ విధంగా నమ్ముతారంటారు? టిట్ ఫర్ టాట్. అక్కడ యువకులకు మాత్రం ఎక్కువ సీట్లు ఇచ్చారు మీ దాంట్లో, ఎందుకు అలా అంటే మొత్తం మనం ఎంతోమంది స్వాతంత్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిని అందరం చూస్తూ ఉన్నాం. బాగా పేరు తెచ్చుకుంది ఎవరంటే ఎప్పుడైనా పార్టీస్లో కానీ ఫ్రెండ్స్తో కలిసి బీరేమో తాగుతుంటారు మీరు? ఆ పనికి మారిన మినిస్టరు ఒక ఆయన అన్నాడని ఈ స్కీమ్స్ అన్నీ కూడా మొత్తం ఈ పథకాలన్నీ కూడా ఇవన్నీ కూడా అమలు అవుతాయంటారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే? మాట తప్పడు. హాయ్ హలో, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. మన ముందు ఉన్నారు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. స్వతహాగా రియల్ ఎస్టేట్ రంగంలో స్థిరపడిన ఆయన అనుకోకుండా ఏమైందేమో కానీ చిరంజీవి గారి మీద అభిమానంతోనేమో, లేదంటే చిరంజీవి గారికి అప్పట్లో 2009కి ముందు వస్తున్న జన సందోహం కావచ్చు, ఏమైందేమో కానీ ఉన్న ఫలంగా రాజకీయాల వైపు ఆయన దృష్టి మళ్ళింది. దృష్టి మళ్ళిన వెంటనే ఇక ఏమీ ఆలోచించకుండా వెంటనే పిఆర్పి తీర్థం పుచ్చేసుకున్నారు. అనంతరం పిఆర్పి నుంచి 2009 ఎన్నికల్లో బరిలోకి నిలబడినప్పటికీ కావలిలో స్వల్ప తేడాతో ఆయన ఓటమి చెందారు. స్వతహాగా వ్యాపారస్తుడు కాబట్టి ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అన్న నానుడి ఆయనకు బాగా తెలిసినట్టు వచ్చింది. అందుకే కావలిలో ఓటమి చెందారు కాబట్టి కావలి నుండే తిరిగి విజయం సాధించడానికి పిఆర్పి నుంచి 2014 ఎన్నికలకు ముందు వైసీపీ తీర్థం పుచ్చుకొని కావలి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి 4900 పైచీలకు ఓట్ల మెజార్టీతో తన ప్రత్యర్థి అయిన బీద మస్తాన్ రావుపై విజయం సాధించారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్న మధ్యలో చిన్న ఒడిదుడుకులు అంటే రామిరెడ్డి గారు పసుపు కండువా కప్పుకోబోతున్నారు, డేట్ కూడా కన్ఫర్మ్ అయింది అంటూ పత్రికల్లోనూ అటు ప్రజల్లోనూ పెద్ద ఎత్తున
విమర్శలు వెల్లువెత్తాయి. తీరా చూస్తే రామిరెడ్డి గారు మాత్రం పసుపు కండువా కప్పుకోలేదు, ఫ్యాన్ కిందనే కూర్చుండిపోయారు. అయితే ఇంతలా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినప్పటికీ ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా అంటే రామిరెడ్డి గారికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏంటి కారణం? పసుపు కండువా కప్పుకోబోతున్నారని తెలిసినప్పటికీ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకు అత్యధికంగా ఎందుకు ప్రయారిటీ ఇస్తున్నారు? అసలు పసుపు కండువా కప్పుకోవాలనుకున్నారా లేదా అన్న పూర్తి వివరాలను మనము ఎమ్మెల్యే గారి నుండి ఇప్పుడు ప్రస్తుతం తెలుసుకోబోతున్నాం. నమస్తే ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే గారు అంటే కొద్దిగా బాగా అనుకున్నా, కానీ మీరు మాత్రం ఒక కాలేజ్ స్టూడెంట్ లాగా బాగా యంగ్గా చాలా డైనమిక్గా ఉన్నారు. మీ శరీర ఆహారం కావచ్చు, ఏదైనా చూసినా కూడా కొద్దిగా చాలా యంగ్గా కనిపిస్తున్నారు. కారణం ఏంటంటారు? స్టార్టింగ్ నుంచి మేము చదువుకునే రోజు నుంచి అథ్లెటిక్ స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్. ఓకే, అందుకని మీరు అథ్లెటిక్ ఏ ఈవెంట్లో ఉన్నారు? రన్నింగ్ రేసెస్ 100, 200, 400 అండ్ హై జంప్ అండ్ పోల్ వాల్ట్. ఓకే, కాలేజీ కావచ్చు, స్కూల్స్. హై జంప్ ఎంత వరకు రీచ్ అయ్యేవాళ్ళు? ఎన్ని మీటర్స్? 6 feet. 6 feet. పోల్ వాల్ట్ ఇస్ 12.5 feet. ఓకే ఓకే, ఇన్ని ఫీట్స్. ఓకే, ఏమన్నా మెడల్స్ వచ్చాయి మీకు హై జంప్లో కావచ్చు? ఛాంపియన్షిప్ నేనే జవహర్బాద్ మా కాలేజీ ఇక్కడ కావాలో. సో నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఛాంపియన్షిప్ కాలేజీ ఓవరాల్ ఛాంపియన్షిప్ నాకు. రన్నింగ్ రేస్లోనా హై జంప్లోనా? అంటే ఛాంపియన్షిప్ అంటే 5 ఈవెంట్స్ ఉంటాయి. ఓకే, ఈచ్ ఈవెంట్ ఈజ్ హ్యావింగ్ 5 points. వాటి ఆల్మోస్ట్ నాకు 20 above వస్తాయి పాయింట్స్. సో ఛాంపియన్షిప్ అట్లాగే 10th చదివేటప్పుడు కూడా స్కూల్ ఛాంపియన్షిప్, విశ్వోదయ స్కూల్ ఛాంపియన్షిప్. ఆ విధంగా మేము తర్వాత కూడా ఈ లజ్లాంగ్ తర్వాత మీరేనేమో ఇంకా ఏమండి హై జంప్లో లజ్లాంగ్ తర్వాత మీరేనేమో. హై జంప్ అంటే అందరికి బాగా స్పోర్ట్స్ అంటే బాగా ఇష్టము. ఓకే, ఎప్పుడు ఎంకరేజ్ స్పోర్ట్స్ అన్నమాట. యాక్చువల్గా మళ్ళీ ఈవెంట్స్ అయినా మళ్ళీ క్రికెట్, ఫుట్బాల్ అలా వెళ్ళమని? క్రికెట్ అంతా మేము ఆడము, ఫుట్బాల్ ఆడుతూ ఉంటాం, వాలీబాల్ ఆడుతూ ఉంటాం, కబడ్డీ మై ఫేవరెట్ గేమ్. ఓకే, కబడ్డీ ఆడతారు మీరు? కబడ్డీ పర్సనాలిటీ కాదే. కబడ్డీ పర్సనాలిటీ ఉండబోయే నైపుణ్యత, కిక్ కొట్టాలి కదా అంతే. యాక్టివ్ దట్ ఈస్ ఇంపార్టెంట్. రన్నింగ్ ముఖ్యము, పరుగు ఉండాలి, వేగం ఉండాలి. సో మేమంతా చాలా జోన్స్ అంతా పోయి ఆడేది కాలేజీ ద్వారా. ఓకే, గాట్ ఆఫ్ మెడల్స్, కప్స్, ప్రైజెస్. ఓకే, మీ ఎడ్యుకేషన్ ఎక్కడ జరిగింది? నేను ఎడ్యుకేషన్ ఇక్కడ కావగానే 10th దాకా విశ్వోదయ స్కూల్లో చదవడం జరిగింది. తర్వాత ఇంటర్మీడియట్ జవహర్బాద్ నేను కంప్లీట్ చేశాను. తర్వాత ఇంజనీరింగ్ అని నేను ఇక్కడ ట్రై చేశాను ఆ రోజుల్లో. కాకపోతే మా ఫ్యామిలీ డొనేషన్స్ అంత కట్టే ఆర్థిక స్తోమత కదా, అందుకని నేను ఏఎంఐ చేశాను చెన్నైలో. 81 to 86 I completed my AMI engineering. Then I went and settled in Bangalore as a builder. అందరూ కూడా నాటి నుంచి నేటి వరకు కూడా ఇంజనీరింగ్ మీద ఎక్కువ మక్కువ అనమాట. అంటే ఏఎంఐ సైడ్ పోయే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అంటే ఇంటర్మీడియట్ తర్వాత గ్రాడ్యుయేషన్కి పోయే వాళ్ళు, గ్రాడ్యుయేషన్కి పోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు, చార్టెడ్ అకౌంట్ సిఏకి పోయే వాళ్ళు కూడా చాలా తక్కువ ఉంటారు అనమాట. అలా ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ పోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఏఎంఐకి పోయే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు అనమాట. అంటే మీరు ఎందుకు ఏఎంఐని చూస్ చేసుకున్నారు మీరు? అంటే అప్పుడు ఆర్థిక పరిస్థితులు, అంటే అప్పుడు ఉండేది కాలేజెస్ కూడా ఇంజనీరింగ్ కాలేజెస్ ఓన్లీ ఎన్బికే విద్యానగర్లో ఒకటే ఒక కాలేజీ ఉండేది మా నెల్లూరు జిల్లాలో. అక్కడ సీటు వచ్చేది కూడా కష్టం. కాకపోతే నేను స్పోర్ట్స్ చదువు అంత ఎక్కువ మార్క్స్ రాకపోయినా కూడా యావరేజ్ స్టూడెంట్స్ని గాడ్ గ్రేస్ మ్యాథమెటిక్స్లో మార్క్స్ ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఇంటర్మీడియట్లో ఐ గాట్ ఎంపీసీ ఇన్ ఇంటర్మీడియట్ అనమాట. 10th 90 above వచ్చినాయి కాబట్టి ఇంటర్మీడియట్లో నాకు ఎంపీసీ ఇవ్వటం కాలేజ్ జవహర్బాద్ కాలేజ్. తర్వాత ఇంజనీరింగ్ చదువుదాం అనుకుంటే అక్కడ మా ఫ్యామిలీ డొనేషన్స్ కట్టే పరిస్థితి, ఎంట్రన్స్ క్వాలిఫై కాలేదు. ఏమంటే మీరు చెన్నైకి వెళ్ళాలి అప్పుడు? చెన్నైలోనే. చెన్నై అంటే ఇంకా మనకు అటు రూమ్ రెంట్స్ అంట అప్పట్లో చాలా తక్కువ. ఇప్పుడు దాని బదులు ఇక్కడ ఇంజనీరింగ్ చేసింది. ఇంజనీరింగ్ అంటే 35,000 అప్పట్లో చాలా ఎక్కువ. ఏమైకి లేదా? ఏమైకి లేదు, జస్ట్ ట్యూషన్ ఫీజ్ ఎంత, ఒక సంవత్సరానికి ఒక 1,000 రూపీస్ 1,500 రూపీస్ ఫీజెస్
తీసుకునేవాళ్ళు. బయట చదువుకుని ఫస్ట్ టైం కంప్లీట్ చేశారా? కంప్లీట్ చేశాను. బ్యాక్లాగ్ ఏమైనా ఉండేనా? ఏం లేదు, బ్యాక్లాగ్ లేకపోతే యావరేజ్ స్టూడెంట్ కదా? ఏం లేదు, యావరేజ్ యావరేజ్ స్టూడెంట్, బట్ ఆల్వేస్ పాస్ అండి, నాట్ పాస్ మార్క్స్ వచ్చాయి. ఆగా ఉంటాయి అనమాట మేము. ఏఎంఐలో 2-3 సబ్జెక్టులో కంపల్సరీ 50 మార్క్స్ రావాలి. Compulsory. 49 వచ్చినా కూడా మళ్ళా బ్యాక్లాగ్ వస్తుంది, మళ్ళా రాయాలంటారు కదా. అవునవును, కంపల్సరీ. అంటే ప్రాక్టికల్స్ ఉండవు, అంతా ప్రాక్టికల్స్ ఉండవు, థియరికల్ సబ్జెక్ట్సే కదా అన్ని కూడా. థియరిటికల్ అన్ని మొత్తం. ఆ, సో ఫస్ట్ కొద్దిగా స్ట్రగుల్ అయ్యామన్నమాట. ఆ, అవి ఒక టైంగా అనుకున్నాం, ఆపేసి పోదాం, చాలా కష్టంగా ఉంది అని. మీరు తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా మొదటి తెలుగు నుంచి? మీడియం మేము. తెలుగు మీడియం నుంచి మరి ఇంగ్లీష్ మీడియంలో ఉంటే మరి అదొక టఫ్. అదే భయపడేది మేము. మళ్ళీ ఏమై అందులో తెలుగు మీడియం ఇక్కడ ఆ? అదే కొంచెం టఫ్గా ఉండేది అనమాట. కాకపోతే మరి ఎగ్జామ్స్ ఒకసారి రాసిన తర్వాత మరి ఏదో ఒకటి కష్టపడి ఏడోది ఇక్కడ జాయిన్ అవుదాం ప్రైవేట్ కాలేజెస్ అని ఒక థాట్ వచ్చింది. ఎగ్జామ్స్ నేను రాసిన 3 కూడా పాస్ అవడం జరిగింది అప్పుడు స్టార్టింగ్. దాంతో ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. దెన్ ఐ కంటిన్యూడ్. ఎలా పాస్ అయ్యారు? యావరేజ్ కదా, తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంలోకి పోయారు. మాస్ కాపింగ్ ఏమైనా జరిగింది? ఆడంతా ఎందుకు, ఎందుకంటే మాకు ఎగ్జామ్స్ జరిగేది గిండి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ జరుగుతాయి, అక్కడ ప్రొఫెసర్స్ అంతా వస్తారు. అటువంటి వాటికి ఎటువంటి తావు ఉండదన్నమాట. కంపల్సరీగా మనం బాగా చదివి రాస్తేనే పాస్ అవుతుంటాం. ఆశ్చర్యపోయారు ఆడ మా పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చేది చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. కాకపోతే మినిమం 50 కావాలి. అదే ఆ 50 నేను రాసిన ఫస్ట్ 3 సబ్జెక్టులు రావటం, పాస్ కావటం, అప్పుడు ఒక ధైర్యాన్ని ఇచ్చింది. ఎస్, మనం సాధించగలం అనే నమ్మకం వచ్చింది. యాక్చువల్గా ఏమయ్యో సెక్షన్ ఏ అనేది కష్టం, యాక్చువల్గా సెక్షన్ బి అనేది సబ్జెక్ట్ ఉంటాయి. ఇంజనీరింగ్ సంబంధించిన సబ్జెక్ట్స్ అన్ని సెక్షన్ బి వస్తాయి అనమాట. సెక్షన్ అంటే ఇంకా ఆటోమేటిక్గా ఒక ఫుల్ కాన్ఫిడెన్స్. అందుకని ఆ నమ్మకంతో ఇంకా అటాగే కంటిన్యూ. I completed my engineering in 1986. ఏమి అభిలాషం ఏమండి? అసోసియేటెడ్ మెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఏమైంది. కాకపోతే మేమంతా జోక్గా అపియరింగ్ మెనీ టైమ్స్ ఇన్ ది ఎగ్జామ్స్. ఇది టఫ్ కాబట్టి అందుకని అపియరింగ్ మెనీ టైమ్స్ ఇన్ ది ఎగ్జామ్స్ అని జోక్గా చెప్పుకుంటూ ఉంటాం. చాలా మంది కూడా డిప్లొమా చేసి వచ్చి అక్కడ ఫ్యామిలీస్ పెట్టి కూడా చదువుకుంటూ ఉంటారు అనమాట. ఏమై ఓకే, ఫ్యామిలీస్ పెట్టాక ఇంకేం చదువుకుంటారు అంటే కంటిన్యూ చేయొచ్చు ఎన్నిసార్లు, అంటే రాసుకుంటూ ఉండొచ్చు ఎగ్జామ్స్. అక్కడ ఫ్యామిలీ ఉంటే ఇక్కడేం చదువుకుంటారు? ఉద్యోగం కూడా చేసుకుంటారు, డిప్లొమా చేసుకుంటారు, కొంతమంది ఉద్యోగం చేసుకుంటే కూడా రాసుకుంటూ ఉంటారు. ప్రైవేట్ కదా అది, అదొక అడ్వాంటేజ్ అనమాట ఏమై. సో ఓకే, అయితే మీరు ఎంతమంది సంతానం మీ తల్లిదండ్రులకి? మొత్తం 7. నేను వచ్చి మొత్తం లాస్ట్ అనమాట అందరికంటే. నాకంటే 3 సిస్టర్స్ పెద్దోళ్ళు, అంటే అన్నవి కూడా 3. ముగ్గురు అన్నలు. లాస్ట్. మా నాన్న పేర్లండి? మా నాన్న పేరు రామరెడ్డి సుబ్బరామరెడ్డి, మా అమ్మ పేరు రామరెడ్డి శివరామమ్మ. అమ్మ పేరు అంటే మీ ఇంటి పేరు అయితే వేమగంటి. ఇప్పుడు రామరెడ్డి మా ఇంటి పేరు. వేమగంటి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. ఓకే ఓకే. అది ఎందుకు వచ్చిందంటే వేమగంటి అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఆ పేరు? ఇంటి పేరు వేమగంటి రామరెడ్డి రామిరెడ్డి కదా ఇంటి పేరు. అంతే, ఇంటి పేరు అంతే. నాన్న పేరు రామరెడ్డి సుబ్బరామరెడ్డి. సుబ్బిరామరెడ్డి, రామిరెడ్డి సుబ్బిరామరెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. ఎందుకు ముందర రామిరెడ్డి అనేది? అది మామూలుగా ఇనిషియల్ అనమాట అందరికి. అది ఎందుకు, ఎక్కడి నుంచి వచ్చింది? ఆంధ్రాలో వచ్చి ఒక విధంగా ఉంటుంది, అదే ఇంకా తమిళనాడు కర్ణాటక అయితే ఫాదర్ నేమ్ ముందు వచ్చేస్తుంటుంది. కానీ ఏడొచ్చి ఒక ఇంటి పేరు, సపోజ్ ఇప్పుడు మా కాకాని కానీ మేకపాటి కానీ అవన్నీ అంతే. ఇంటి పేరు అనేది ముందు వస్తుంటది. మేకపాటిగా ముందు వస్తుంది, కానీ ఒక ఇంటి పేరు వచ్చిందంటే అది ఆ ఊరి పేరు కావచ్చు, ఆ ఊరి వల్ల కావచ్చు. మా పూర్వీకు, ఎందుకంటే తాత ముత్తాత కాబట్టి ఇంటి పేరు కాబట్టి ముందు వచ్చింది అది. ఓకే, దాని గురించి కాదు. ఆ రామిరెడ్డి అనేది ఎందుకు వచ్చింది? ఏమి అది రామిరెడ్డి అంటే ఏంది? నాకు మా తాత కాకాని అంటారు, ఏం ఆ కాకాని ఏంటి అట్లా మా పక్కంతా అట్టగా ఉంటాయి మామూలుగా. సగనం వచ్చి ఇదిగా ఉంటుంది అన్నమాట. ఓకే, పెద్ద ఫ్యామిలీ. నాన్నగారు అంతా అగ్రికల్చర్ ఫ్యామిలీయా? అగ్రికల్చర్ ప్యూర్. అప్పట్లో ఫీజు కట్టేకే డబ్బులు లేదు, అందుకే ఏమీ చేశానన్నారు. ఆ తర్వాత ఆ రోజు ఫీజు కట్టేకి లేని రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఈరోజు ఒక ఇంజనీరింగ్ కాలేజీ అధిపతి అయ్యారు. ఎంతోమందికి ఉచిత విద్యను అందిస్తున్నారు, ఎంతోమందికి ఫీజులు కట్టే పరిస్థితికి వచ్చారు. అంటే ఎలా సాధించారు ఇంత ప్రగతి మీరు? నేను బిజినెస్గా స్థిరపడినాక బెంగళూరు, అక్కడ కన్స్ట్రక్షన్ బిజినెస్ సంపాదించడం జరిగింది. తర్వాత నాకు అనిపించింది మనం ఆ రోజు అంత
స్ట్రగుల్ అయ్యాం కాబట్టి ఒక ఇంజనీరింగ్ చదువుకోవాలంటే మనం కూడా రూరల్ ప్రాంతంలో ఒక ఇంజనీరింగ్ కాలేజీ పెట్టి కొంతమందికి విద్యని అందిస్తే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో మొట్టమొదటిగా నేను ఇంజనీరింగ్ కాలేజీ పెట్టడం జరిగింది. ఇప్పటికి ఈ సంవత్సరానికి అది 10 years అయింది. ఈ మధ్య 10th యానివర్సరీ కూడా మేము చేయడం జరిగింది. నాకు చాలా సంతోషం వేసింది, ఎందుకంటే 10 batches అంటే 4 years 6 batches ఆల్రెడీ అవుట్కి వచ్చేసినాయి ఇంజనీర్స్గా. మీకు కావాలంటే ఎడ్యుకేషన్ హబ్ అంటారు కదా. అవును, ఎందుకంటే మా కావలిలో ఒక ప్రత్యేకత అంటే మాకు ఈరోజు ఎడ్యుకేషనల్ హబ్గా మారడానికి దొడ్డ రామచంద్రారెడ్డి గారి కృషి అనమాట. ఓకే, ఆయన ఎంతోమందిని ఈరోజు ఎంతో ఉన్నత స్థానాలకు పోయే విధంగా చేసేదానికి ముఖ్య కారకులు వారు. అదే కాలేజీలో క్రమశిక్షణ చదివి మేమంతా కూడా చదువుకోవడం వల్ల ఈరోజు ఇంత స్థాయికి వచ్చామని గర్వంగా ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము. ఓకే, అదేవిధంగా ఈరోజు కావలి కూడా చాలా ఇంజనీరింగ్ కాలేజీ కావడం జరిగింది. విద్యకి ఒక మంచి పేరు వచ్చి కావాలి. మీ పాసింగ్ ఎలా ఉంది మీ కాలేజీలో? పాస్ పర్సెంటేజ్ అంతా ఇంజనీరింగ్? మా కాలేజీ పాస్ పర్సెంటేజ్ మినిమం 70% ఉంది. 70%. 70%. ఓకే, అన్ని బ్రాంచెస్లో కూడా? ఏ అదే బ్రాంచెస్? 5 ఈసీ, ఎలక్ట్రానిక్స్, ఈసీ ఎలక్ట్రికల్, ఇది తర్వాత సిఎస్సి ఉంది, తర్వాత ట్రిపుల్ ఉంది, ప్లస్ మెకానికల్ అండ్ సివిల్. ప్రొఫెషనల్ కోర్స్ ఏం లేవు? తర్వాత ఎంబీఏ వచ్చి పీజీ డిగ్రీ చదివిన. ఓకే ఓకే, ఎంబీఏ ఎంసీఏ కూడా ఉన్నాయా? ఎంసీఏ లేదు, ఓన్లీ ఎంబీఏ మాత్రం ఉందన్నమాట. ఓకే, మొత్తానికి 10 ఏళ్ళు అయింది. 10th యానివర్సరీ కూడా చేసుకున్నారు ఈరోజు. అంటే ఎలా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కూడా నిలదొక్కుకోవడం చాలా కష్టము. చాలామంది ఉన్నారు అలా తీసుకుంటే, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ పోయి సంపాదించిన వాళ్ళు ఉన్నారు, ఉన్నది పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. అంటే అలాంటిది మీరు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి పోయి ఆ ఫీల్డ్లో రాణించడం వెనక ఉన్న కారణం ఏంటి? ఎలా సాధ్యమైంది అది? నమ్మకం అండి యాక్చువల్గా. ఎందుకంటే మేము కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అంటే మాది వచ్చి అపార్ట్మెంట్స్. మీ కంపెనీ నేమ్? సంహిత కన్స్ట్రక్షన్ ప్రెజెంట్ నేమ్. సంహిత. యా. సో మా పాప పేరు సంహిత అనేది. మా ఐడియా ఏంటంటే ఎవరైనా సరే ఒక అపార్ట్మెంట్ కొనుక్కుంటున్నప్పుడు వారు హ్యాపీగా సంతోషంగా ఆ ఇంట్లో ఉండాలని వారు కోరుకుంటారు. అటువంటి వారికి మనం ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి కట్టి ఆ ఇల్లు కానీ బాగా కానీ ఇస్తే వారికి సంతోషంగా ఉంటే ఆటోమేటిక్గా మన అపార్ట్మెంట్స్కి డిమాండ్ వాళ్ళే చెప్తారు మౌత్ పబ్లిసిటీలో. ఆ విధంగా మంచి పేరు తెచ్చుకోవడం వల్లే ఈరోజు మా కంపెనీకి మంచి పేరు వచ్చి మేము ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేయటం, ఆ విధంగా అభివృద్ధి చెందడం జరిగింది. అక్కడ సంపాదించేంత ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టి ఇక్కడ రాజకీయాల్లోకి చేస్తున్నారు. ఆడ ఎంత సంపాదించినా కూడా ఈరోజు ఎవరు చెప్పుకునేది ఉండే. 7 వస్తే 10 మందికి మనం మన సొంత పుట్టిన ఊరికి ఏదైనా మనం చెయ్యాగా అని ఆ ఉద్దేశం. అదే ఇంజనీరింగ్ కాలేజ్ నేను ఆడ పెట్టుకుంటే డబ్బు సంపాదించవచ్చు. కానీ ఆ ఉద్దేశం డబ్బు కోసం కాదు ఎడబెట్టింది. మనం ఆ రోజు మేము స్ట్రగుల్ అయ్యాం కాబట్టి ఇంజనీరింగ్ చదువుకునే దానికి ఒక కాలేజీ పెట్టి ఒక స్కూల్ పెట్టినా మన పిల్లకాయలు బాగా వృద్ధి చెందుతారు, మన ప్రాంతం అభివృద్ధి చెందొద్దనే ఒక మంచి ఉద్దేశంతో పెట్టడం జరిగింది. చైర్మన్గా మీరే ఉన్నారా లేదంటే మీ మిస్సెస్ కానీ ఎవరన్నా? నేనే ఉన్నాను. మీరే ఉన్నారా? ఓకే. అంటే మీ కాలేజీలో ఈ అథ్లెటిక్స్ అంటే స్పోర్ట్స్ మీద కానీ ఎవరికన్నా బాగా కుర్రాలని ప్రోత్సహిస్తుంటారు? బాగా చాలా మంది స్టేట్కి కూడా పోయినారండి. మా కాలేజీ తరఫున స్టేట్కి బాగా ఎంకరేజ్ చేస్తుంటాం మేము. స్పోర్ట్స్ స్టేట్కి కూడా వెళ్ళారు మీరు. సరే, ఇక ఈ ప్రస్తుత రాజకీయాలు చూసుకుంటే అంత కాస్ట్లీ రాజకీయాలు, అంత రాజకీయం అంటేనే ఒక పెద్ద రోజు ఎందుకు లేబ్బా అనుకుంటుంటారు అనమాట. అలాంటిది మీరు వ్యాపార రంగంలో అంటే ఈ రియల్ ఎస్టేట్ రంగంలో కన్స్ట్రక్షన్ సైడ్ ఉండి ఏదో మీ వంతు మీరు సంపాదించుకుంటూ ఏదో ముందుకు పోతూ దినాభివృద్ధి చెందుతూ వస్తున్నారు. అలాంటిది మీరు ఒక్కసారిగా 2009 బిఫోర్ ప్రజారాజ్యం పార్టీ, మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన వెంటనే ఆ వైపు ఎందుకు చూశారు? అసలుకి మీకు ఎవరైనా పిలిచారా, లేదా మీరే రాజకీయాల్లోకి వెళ్ళాలి, రాజకీయాల్లోకి వెళ్తే ఇంకా నాకు బలం వస్తుంది అనుకున్నాను? అనుకోని సంఘటన రోజు మా ఫ్రెండ్స్ అంటే యాక్చువల్గా బిఫోర్ మా కంపెనీకి ఇంతకుముందు మేము పార్ట్నర్షిప్ కంపెనీ ఉండేది. మా పార్ట్నర్ కృష్ణాగడి గారని ఉన్నారు. ఆయన అనుకోకుండా మిత్రా గారికి కొద్దిగా పరిచయం ఉండేది. అనుకోకుండా చేసుకుని పరిచయం చేయటం, అన్ఎక్స్పెక్టెడ్గా దాంట్లో ఎంటర్ కావడం జరిగింది. మిత్రా గారు వల్ల చాలా మంది వెళ్ళారు పిఆర్పీలోకి. ఎవరిని అడిగినా మిత్రా అని చెప్తారు. అంటే నెల్లూరు మిత్రా గారు బిలాంగ్స్ టు నెల్లూరు, అందుకని అట్లా పరిచయం అయిందనమాట. ఆ విధంగా అనుకోకుండా పోవటం. ఆ రోజు చిరంజీవి గారు కూడా
నాకు టికెట్ ఇవ్వటం, పోటీ చేయటం. పోటీ చేసి మీరు అన్నట్టు స్వల్ప మార్జిన్ కాదు. ఐ గాట్ అరౌండ్ 30,000 votes దట్ టైం. ఓకే ఓకే. సో థర్డ్ ప్లేస్. సో ఏమేందో ఇంకా వన్స్ దిగినాక మనకు నమ్ముకొని చాలామంది రావటం జరిగింది. అప్పుడు నాకు సపోర్ట్గా ఒక్కగా నాయకులు అంతా కూడా. ఆ తర్వాత మరి ఒక టైంలో అనిపించిన రాజకీయాలు వద్దని, కానీ మనం నమ్ముకొని వచ్చిన వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం మరి కంటిన్యూ చేయాలని ఎప్పుడు కూడా ఓడిపోయినా కూడా నిరుత్సాహపడకుండా ప్రజాసేవలు, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ కంటిన్యూ చేశాను. ఈ లోపల మేమంతా కూడా యాక్చువల్గా చిరంజీవి గారు, మేమంతా కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్న కాంగ్రెస్ కలిసిపోవాలని కూడా ఒక టైంలో అనుకున్నప్పుడు హఠాత్మరణం రాజశేఖర రెడ్డి గారు చనిపోవటం, తర్వాత చిరంజీవి గారు కాంగ్రెస్లో కలుస్తూ ఉన్నాడు అని సంకేతాలు వస్తున్నాయి. పక్కన రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా బయటకు రావటం, నాకు అనిపించింది రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో ఉందాము, జగన్ గారితో ఉందాము అని నేను జగన్ గారి పక్షాన రావడం జరిగింది. ఇప్పటికే బాగా సంపాదించినట్టున్నారు. అప్పుడు బెంగళూరులో పీఆర్పీలోకి రాకముందు అంటే టికెట్ కోసం మిత్రా గారికి ఎంత ఇచ్చారు, చిరంజీవి గారికి పార్టీ ఫండ్ ఎంత ఇచ్చారు? అదే కదండి, ఓపెన్ మాట్లాడుకుంటాం. ఓపెన్ కాదు, మామూలుగా కాదు. ఎందుకంటే పార్టీ ఫండ్ లేదు, ఎవరికి టికెట్ ఇవ్వలేదు కదా. అల్ల రవింద్ గారు మరి చిరంజీవి గారికి కూడా నేనంటే చాలా ఇష్టం అండి. మా చిరంజీవి గారికి నేనంటే చాలా ఇష్టం. నాకు కన్ఫర్మ్ చేసేసారు. నన్ను ఎప్పుడు కూడా డబ్బు కూడా అడిగింది లేదు. అసలు అటు క్వశ్చనే కాలేదు. ఎందుకంటే ఉన్నది చెప్పా కదా, నేనంటే చాలా అభిమానం. మా కాగేజీ గట్ట 2-3 సార్లు వచ్చారు. కాకపోతే ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని కాంగ్రెస్ ఇబ్బంది పెట్టింది కాబట్టి చిరంజీవి గారు కాంగ్రెస్ సైడ్ పోతున్నా నేను చిరంజీవి గారితో పోకుండా ఈ సైడ్ వచ్చాను. ఎందుకంటే చిరంజీవి గారికి కూడా ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారి అంటే అభిమానం. సో అటువంటి ఫ్యామిలీతో ఉందామని నేను జగన్మోహన్ రెడ్డి సైడ్ వచ్చాను. ఆ అభిమానంతో రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో రావడం జరిగింది. పోయేటప్పుడు కూడా నేను పార్టీ నుంచి చిరంజీవి గారికి ఎట్టగాసి నాకు మీరు అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు అని చాలా మంచిగా నేను ఎట్టగడ కాశాను అనమాట. అంతేగాని ఆయన మీద ద్వేషంతో పాటు ఓన్లీ ఆ కుటుంబానికి, రాజశేఖర గారి కుటుంబానికి సోనియా గాంధీ అన్యాయం చేశారు కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి సైడ్ వచ్చేసాను. ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు చేస్తామంటాం తప్పు లేదు కదా. అటువంటి ఓదార్పుని చేయొద్దు అని ఇబ్బంది పెడతా, రాజకీయంగా వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఈ విధంగా చేయటం కొంచెం బాధేసింది అనమాట. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ అభివృద్ధి కోసం ఆయన పాదయాత్ర చేసి కాంగ్రెస్ని మగ అధికారంలో తీసుకొచ్చి అంత చేస్తే కూడా ఆ కుటుంబాన్ని ఆ విధంగా ఇబ్బంది పెడతాం ఒక విధంగా బాధేసింది అనమాట. జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టలేదు, ఆయనే పదవీ కాంక్షతో సీఎం కావాలన్న లక్ష్యంతోనే కావాలనే బయటకు వచ్చారంటున్నారు కదా టీడీపీ నాయకులు. పదవీ కాంక్ష అంటే రాజశేఖర్ చనిపోగానే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయి ఉండొచ్చు. కావాలి మీరు టీడీపీని తీసుకోండి, కాంగ్రెస్ని తీసుకోండి, కేవలం వాళ్ళు ప్రశ్నించేది అదే. పదవీ కాంక్షతోనే జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి పార్టీ పెట్టాడు తప్పితే ఇక మిగతాది ఏమీ లేదు అంటుంటారు కదా. మీరు చూస్తే సోనియా గాంధీ ఇబ్బంది పెట్టారంటారు. కాంగ్రెస్ వాళ్ళు ఒకటే చెప్తుంటారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉండి ఆయన సీఎం అయ్యాడు, ఓపిక లేదు, ఓపిక లేకోకుండా తొందరగా అప్పుడు వాళ్ళ నాన్న చనిపోయిన వెంటనే సీఎం కావాలనడం అదన్నీ కదా. పదవీ కాంక్ష అనేది డిఫరెంట్. ఎందుకంటే పదవీ కాంక్షే కానీ ఉండుంటే జగన్మోహన్ రెడ్డి అప్పుడే ఎమ్మెల్యేని తీసుకొని సీఎం అయ్యేవాడు. కానీ ఆ విధంగా చేయగా ఆయన ఎమ్మెల్యేలను తీసుకొని ఆయన ఎమ్మెల్యేలను తీసుకొని పోతే అది వేరే పరిస్థితి. అంటే చూడండి, ఆయన చనిపోయినా కూడా బాధ భరించుకోకుండా ఎమ్మెల్యేలందరినీ కూడా తీసుకొని పోయి సీఎం అయ్యాడు, అసలు ఆయనకి పదవి కావాలంటారు. అదే అధిష్టానమే ప్రకటిస్తే ఒక రాజమార్గంలో వచ్చినట్లుంటుంది కదా, రాజమార్గంలో వచ్చినట్లుంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని ఎప్పుడు అడగదు, సోనియా గాంధీని కానీ వాళ్ళని ఎవరిని అడగదు. మనసులో ఉన్న మాట అదే అంటారు కదా. లేదు, మనసులో ఉండేది చాలా ఉంటాయి, అవన్నీ కాదు. అధిష్టానం అర్థం చేసుకోగా అక్కడ ఇచ్చిన మాట కోసం ప్రతి ఒక్క కుటుంబాన్ని ఓదారుస్తానని చెప్పిన మాట కోసం ఆయన ఓదార్పు యాత్ర చేస్తామంటే దాన్ని చేయొద్దని చెప్పినందుకు బాధతో బయటకు వచ్చి ఈరోజు స్వతహాగా పార్టీ పెట్టుకొని ఉన్నారు. అదే కానీ ఆయన సీఎం కావాలనుకుంటే ఆ రోజే ఎమ్మెల్యేగా అందరిని కూడగట్టి అంత సంతకాలు కూడా పెట్టించారు చాలామంది.
ఓదార్పు యాత్ర వద్దంటే ఓదార్పు యాత్రలో కేవలం జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పుకుంటున్నారు తప్పితే కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యాలను ప్రజలకు చెప్పట్లేదు, తనను తను హైప్ చేసుకుంటున్నాడు. ఇదంతా కూడా భవిష్యత్తులో తన పార్టీ పెట్టాలన్న లక్ష్యంతో ప్రజల్లోకి వెళ్ళి తనను హైప్ చేసుకోవడం చేస్తున్నాడని కాంగ్రెస్ కాంగ్రెస్ కూడా ఆలోచించగా ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు ఓదార్పు పెడుతుంటే ఎక్కడెక్కడ తాను జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చేసి ఆ ఫ్యామిలీస్ని కలిసి వాళ్ళని ఓదార్చి వస్తున్నారు. ప్రజలు అతనికి బ్రహ్మగతం పడుతున్నారే తప్ప అది చూసి ఏవకి ఏష ఏది ఏందిగా ఈ కాంగ్రెస్కి పోయేసి ఉన్న ఫేమ్ పోయేసి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది అని ఒక ఏషతోటి వారు ఆ విధంగా చేయటం జరిగింది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఆయన గురించి కానీ ఇది కానీ ఎక్కడ చెప్పింది లేదు. జనమే అతనికి హారతి ఇవ్వటం మొదలుపెట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది కాబట్టి రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో ఉండాలని మీరు పీఆర్పీ నుంచి ఇటువైపు వచ్చామంటారు, కాంగ్రెస్లోకి వెళ్ళుకోకుండా. ఓకే, సంతోషం. వల్ల పీఆర్పీలో నుంచి వచ్చిన మీకు వైసీపీలో 2014 ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు. గెలుస్తామన్న ధీమా ఉన్నిందా మీకు? అప్పుడు అభ్యర్థి ఎవరు? మీరు ఎమ్మెల్యే అభ్యర్థి కావాలో 2009లో? 2009 కాంగ్రెస్ అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డి గారు, తెలుగుదేశంకి బేదా మస్తాన్ గారు. ఎవరు గెలిచారు అప్పుడు? బేదా మస్తాన్ గారు. సరే, ఆయన మీదే మళ్ళీ పోటీ పడ్డారు 2014. గెలుస్తామన్న ధీమా ఎంత ఉంది? తప్పకుండా ఉండింది మాకు. అదే డబ్బు బాగా డబ్బుని కాదు, జనాల అభిమానం. ఎందుకంటే రాజశేఖర గారి మీద అభిమానం, జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఈరోజు మేము కావడం. అంతేకాని డబ్బు చూసో లేకుంటే నన్ను చూసో ఆనాడు ప్రజలు వేసే పరిస్థితి మటుకు లేదు. ఎందుకంటే మేమంతా నిమిత్త మాత్రం ఏదున్నా కూడా రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో ఆయన పెట్టిన పథకాలు వల్ల, అదేవిధంగా వాళ్ళ తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం, ఇతను కంపల్సరీగా మరి రాజశేఖర రెడ్డి గారి స్వర్ణయుగాన్ని తీసుకొస్తారనే నమ్మకంతో ఆ రోజు మమ్మల్ని అంతా గెలిపించడం జరిగింది. ఓటుకి ఎంత ఇచ్చారు? ఓటుకి మాకు ఓటుకి ఇచ్చేది ఏమి ఎక్కడ ఇచ్చింది లేదు. ఓటుకు నోటు లేనిది అది అది ఓటుకు నోటు వచ్చి ఓన్లీ చంద్రబాబు నాయుడికే తగుద్ది. అవునా? మీరు ఓటర్లకు ఏమి ఇవ్వలేదు? ఓటర్లకు ఏమి ఇవ్వలేదు మేము. ఓకే, ఇప్పుడు కాకపోతే మేము డబ్బు పంపిణీ చేయకుండా విజయం సాధించడం. ఎలక్షన్స్ ముందు సర్వీస్ యాక్టివిటీస్ చేసాము. ఏం చేశారు సర్వీస్ యాక్టివిటీస్? చాలా చేసాము. ఎగ్జాంపుల్ మా కాలేజీతో చాలా మందికి ఫ్రీగా సీట్స్ ఇచ్చినాము, అట్లాగే మెడికల్ క్యాంప్స్ పెట్టున్నాము. తర్వాత ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉన్న హాస్పిటల్స్ వాటికి వీటికి ఫ్రీ సీట్స్ మెడికల్ క్యాంపులకే ప్రజలు గెలిపించేస్తారు ఎమ్మెల్యేగా. ప్రజలుగా ఉండి సమస్యలు కూడా తెలుసుకోవాలండి. ప్రజలుగా ఎప్పుడు తిరుగుతూ, ఎప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ, వాళ్ళ సమస్యల మీద పోరాడుతూ ఆ విధంగా ఉండబట్టే, అదేవిధంగా అప్పుడున్న అధికార పార్టీని ఎత్తి చూపుతూ ఏమైతే చేయటం లేదో వాటిని అట్లా ఉండబట్టే ఒక నమ్మకం అనేది ప్రజలుగా కలగాలి. అదేవిధంగా మా నాయకుడి మీద ఉన్న అభిమానంతో చేస్తాగానే అభిమానంతో కావాలో మమ్మల్ని గెలిపించడం జరిగింది. ఎంతమంది సంతానం మీకు? ఒక బాబు, ఒక పాప. బాబు ఏం చేస్తున్నారు? బాబు వచ్చి ఎంబీఏ చేస్తున్నాడు, అమెరికాలో ఉన్నాడు. మీరే ఎంబీఏ స్టూడెంట్ లాగా ఉన్నారు, మీ బాబు ఎంబీఏ చేస్తున్నారు. పాప వచ్చి ఆర్కిటెక్చర్ 4th ఇయర్ చదువుతుంది బెంగళూరు. ఓకే, మీ ప్రొఫెషన్ తీసుకొచ్చారు? రామయ్య కాగేది చదువుతుంది. మీ ప్రొఫెషన్లోకి తీసుకొచ్చారు పాప. బాబుని తెచ్చింటే బాగుంటుంది మీకు సపోర్ట్. బాబు కూడా ఎంబీఏ అంటే ఇప్పుడు ఫైనాన్స్ వచ్చేస్తాడు కదా, అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటారు, ఫైనాన్స్ ఆర్థిక లావాదేవీలు అవి చూసుకుంటారేమంతా. పాప అంటే కొద్దిగా డిజైనింగ్ బాగా పనికొచ్చేది కదా. తప్పకుండా, మా ఫీల్డ్ కాబట్టి. అయితే లోకల్గా అయితే నెలకి 25 రోజులు ఉంటున్నారు. ఉంటుంది. డబ్బు పంపిణీ చేయలేదు? డబ్బు పంపిణీ చేయలేదు. ఓకే, డబ్బు పంపిణీ చేయలేదు. ప్రజలు మంచోళ్ళు మిమ్మల్ని నమ్మారు కాబట్టి ఓట్లు వేశారు. మద్యం బాగానే పంపిణీ చేశారా? అది కొంతమంది నా మీద కేసు కూడా పెట్టడం జరిగింది. దాని గురించి ఆ భగవంతుడి తెగాగా అయినా కూడా నేను నిరుత్సాహపడటం లేదు. ఎందుకు మీ మీదే? ఎందుకంటే సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి, ఇప్పుడు ప్రస్తుత నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, ఆయనతో చాలా సన్నిహితంగా ఉండే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, ఇద్దరి మీదే, అటు కావలి ఇటు సర్వేపల్లి, ఇద్దరి మీదనే కల్తీ మద్యం కేసులు ఎందుకు పెట్టారు? పప్పుతో వాళ్ళకున్న సంబంధాలు అంతా ఇంత కాదు అనే ఆరోపణలు ఎందుకు వచ్చాయంటారు? ఎవరో పప్పు? లోకేషా? పప్పు అని. పప్పు అంటే లోకేషా? సారా లిక్కర్ డాన్ లోకేష్ బాబేమో అని దారుణం అండి. పప్పు అంటే అంటే మేము అనుకో పప్పు అంటే మా లోకేష్ బాబు అనుకుంటున్నాం. మాకు పప్పు అంటే ఇంకెవరు తెలియదు, అతనే అని అనుకున్నాం. మీరు ఇంకెవరిని చెప్తుంది? లిక్కర్ డాన్ అండి. మాకు తెలియదు, అది అతను ఎవరు మాకు తెలియదు. మేమైతే
లిక్కర్ డాను అసలు తర్వాత కేసులు నేను మొన్నగడ చెప్పడం జరిగింది మా సోమిరెడ్డి అన్న అడిగినప్పుడు నా బ్లడ్ తీసుకోండి, టెస్ట్ చేసుకోండి, ఎక్కడైనా ఆల్కహాల్ ఏమైనా ఉంటుందేమో కంటెంట్, మీ ఎమ్మెల్యేస్ మీ బ్లడ్ తీసుకోండి, టెస్ట్ చేసుకోండి, ఆల్కహాల్ ఎవరి దాంట్లో ఉండదు చెక్ చేయండి. ఒకవేళ నా రక్తంలో ఏదైనా ఆల్కహాల్ కంటెంట్ కానీ ఉంటే ఎమ్మెల్యేకి రిజైన్ చేసేదానికి నేను రెడీగా ఉన్నాను. అసలు ఈ మద్యపాన నిషేధాన్ని ఆ మహానుభావుడు ఎన్టీఆర్ తీసుకొస్తే దానికి తూట్లు పొడిచి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి పెట్టడం ఒక తప్పు. అది పెట్టినందువల్ల మన ఆంధ్రప్రదేశ్లోని అక్క జగమ్మగా కళగా కన్నీరు చూస్తున్నాము. దాన్ని ఎత్తేయండి అని చెప్తా ఉన్నా నేను. అది పెట్టకుండా ఉంటే ఎటువంటి బాధ ఉండేది కదా ఎవ్వరికి అందరికి కూడా. ఈరోజు అది పెట్టి ఈరోజు ప్రజలంతా నాశనం చేస్తున్నారు, వాళ్ళ బతుకుని నాశనం చేస్తున్నారు. ఈరోజు మద్యం దుకాణాలు విపరీతంగా విచ్చవిడిగా ఈరోజు మా ఇంటి ఎదురుగా కూడా మద్యం దుకాణం పెట్టారు. దానికి ఇక్కడ టీచర్స్ కానీ మొత్తం కూడా వచ్చి దాన్ని ఎత్తే నేను పోయి సపోర్ట్ చేస్తే దాన్ని మళ్ళీ కలెక్టర్గా కూడా తీసేస్తే దాన్ని మళ్ళీ తెలుగుదేశం ఒక సపోర్ట్ చేసి మద్యం దుకాణాలు పెట్టించారు. ఎంత దారుణం! ఒక రెసిడెన్సీ ఏరియాకి ఎదురుగా మద్యం దుకాణాలు పెడితే అక్కడ ఎదురుగా ఆడ ఉన్న కాగిస్తాగా తాగుతూ ఉంటే ఆడ చదువు అది టీచర్స్ కానీ ఆ టీచర్స్ రావాలన్నా వాళ్ళ పిల్లలు పోవాలన్నా ఎంత ఇబ్బందిగా ఉంటుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధాన్ని రేపు మేము తీసుకొస్తున్నాము, మా పార్టీ వస్తే 3 అంచెలు తీసేస్తున్నామని చెప్పడం జరిగింది. సంపూర్ణ మద్యపాన నిషేధం 3 అంచెలు తీసేస్తున్నాడు. మందుబాబులు అంతా ఏమైపోలే పాపం. మందుబాబు కంటే డబ్బున్నవి పోతే పక్క స్టేట్కి పోయి తాగుతారు. ఇక్కడ పాపం కష్టపడి చెమటోడ్చి సంపాదించి ఇంట్లో ఖర్చు పెట్టి వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాల్సిన డబ్బులు లేదా వాళ్ళ పిల్లగా మంగళసూత్రాలు కూడా తీసుకుని తాకట్టు పెట్టి తాగేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ ఇటువంటి దుకాణాలు పోతే అలవాటు మానేస్తారండి. ఈరోజు ఎంతమంది పాపం ఇబ్బంది పడుతున్నారు ఈ మద్యపానం వల్ల. మద్యపాన విషయం అక్రమ మద్యం ఎక్కువైపోతుంది కదా ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకునే వాళ్ళు. ఇక్కడ 50 రూపాయలు పెట్టి ₹1 విపరీతం అయిపోతుందంటే అది ప్రభుత్వ వైఫల్యం అవుద్ది. దాన్ని రాకుండా కంట్రోల్ చేయాలా. మీ ప్రభుత్వం వస్తే చేస్తారా? 100% చేస్తారు. అలా ఆ నమ్మకం ఉంది. మందు బాబులకు తిప్పలు తప్ప మీ ప్రభుత్వం వస్తే 100% తిప్పగా మీ ప్రభుత్వం వస్తే మందుబాబు మాకు వాళ్ళకి తిప్పగానేది కదా. దానికంటే మా అక్క చెగమ్మ సంతోషంగా ఉండగాని మా జగనన్న అభిలాష తప్పకుండా అది రావాలని మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ ఎలక్షన్స్లో ఈ మద్యం ఇవన్నీ పంచేది అన్నీ కూడా అసలు పోతాయి, అసలు ఉండకూడదు. అవి ఎమ్మెల్యేలకే ఎక్కువ ఉంటాయి కదా మద్యశాంశాలు కూడా. మద్యం షాపులన్నీ ఈరోజు కావగా తీసుకోండి, ప్రతి ఒక్క షాపు తెలుగుదేశం సంబంధించిన వైసీపీ వస్తే వైసీపీ వాళ్ళది ఉంటుంది. అసలు మద్యపాన నిషేధం పెడుతున్నారు, వైసీపీ ఎట్లుంటాయండి? మీరు పెట్టేస్తారు గ్యారంటీగా 100%. దాంట్లో డౌటే కాదు. ఒక ఏక విడతనా మా జగన్ స్ట్రాంగ్గా చెప్తున్నాడు 3 అంచెలు తీసేస్తామని. 100% చేస్తారు. చెప్పిన మాట చేసేది జగనన్న విషయం అంతే. దాంట్లో డౌటే కాదు. ఓకే, అయితే భవిష్యత్తులో మందుబాబుల నుంచి మీకు వ్యతిరేకత వ్యక్తం కాబోతుంది అనమాట. మద్యం షాపులు తీసేస్తారు కాబట్టి పాపం కొద్దిగా ముందస్తుగా చెప్పారు. తీసేయాలని మేము కోరుకుంటాను. 100% దానికి ఫుల్ సంపూర్ణ మద్దతు మాది. ఓకే, అది కాదండి, మీరు మద్యం తాగరు కదా అనేసి ఇంతమందికి నోళ్ళు కొట్టడం ఏమన్నా కరెక్టా? మేము మద్యం తాగలేదు. ఆ తాగేవాగాని ఇక్కడ అవాయిడ్ చేపిస్తే ఫ్యామిలీస్ కొంతమంది ఫ్యామిలీస్ బాగుపడతాయి, వాళ్ళ పిల్లలు బాగుపడతాయి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుపడుద్ది. అది దృష్టిలో పెట్టుకొని దీన్ని పెట్టడం. మీ బ్లడ్లో ఆల్కహాల్ శాతం కూడా కనిపించదు, మద్యం అంటేనే మీకు నచ్చదు, మద్యపాన నిషేధం పెడుతున్నా మీపై ఈ చీప్ లిక్కర్ అంటే కల్తీ మద్యం ఎందుకు ఆరోపణ వచ్చింది? కేసుల వరకు ఎందుకు పోయాయి? అసలు ఆ ఎపిసోడ్ కథ ఏంటి? అసలు ఎవరో చేసిన తప్పిదాన్ని అధికారం ఉంది కదా అని అధికార దుర్వినియోగాన్ని చేస్తూ ఎట్టైనా సరే ఎవరి మీద కేసులు పెట్టాలని కావాలని. ఎందుకంటే మొన్న 6-7 months దాకా కూడా మా పేరు ఎక్కడ లేదు. ఆ మధ్య యాడ్ చేసి పెట్టారు కావాలని. ఎందుకంటే మీరు తెలుసు కదా, చెప్పారు కదా మీరు ఇప్పుడే స్టార్టింగ్ తెలుగుదేశంలో పోతున్నాడు, ఏ విధంగా తెచ్చుకోవాలంటే ఏదో ఒక విధంగా భయపెట్టాగా అని కొన్ని ఉంటాయి కదా. ఆ సూత్రాలని సామధాన దండోపాయాలు అన్నీ వాడి మా మీద ఇది చేయటంగా ఒక భాగం, కుట్రగా ఒక భాగం అంతే. కేసులకు భయపడి మీరే వెళ్ళాలనుకున్నారు టీడీపీలోకి అనే విమర్శలకు మీ సమాధానం? ఒకటి, కేసుకి భయపడేది ఏమండి? ఈరోజు మా మీద ఏదైనా కేసు ఉంటే కోర్టులో ప్రూవ్ అవుతాయి,
వాటికి భయపడేదైనా ఊసిసేస్తాగా, మేమేం తప్పు చేయని వాటికి ఏమైనా ఊసిసేస్తాగా, లేదు కదా. తప్పు చేసుంటే భయపడగా, తప్పు చేయనోడు ఎందుకు భయపడగా. అంటే మీకు చీప్ లిక్కర్ కేసుకు సంబంధం లేదు, సంబంధమే లేదు. ఇప్పుడు ఆ కేసులు ఏమైనాయి, అయిపోయాయి అంటారా, ఇంకా కొనసాగుతున్నాయా? కోర్టులో ఉంది అది, కోర్టులో వాయిదాలకు వెళ్తున్నారా? ఓకే, అలాంటప్పుడు మరి టీడీపీలోకి వెళ్తున్నారని ఆరోపణ వచ్చింది. నారాయణ గారు మీ ఇంటికి వచ్చి వెహికల్లో మిమ్మల్ని అర్ధరాత్రిపూట ఎక్కించుకొని వెళ్ళారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారితో దాదాపు 3 భేటీలు జరిగాయి మీకు అన్న విమర్శ వస్తే, పత్రికల్లో డేట్లు కూడా వచ్చాయి కదా, పలానా రోజు చేరబోతున్నారు అనేసి. అబద్ధం. నారాయణ గారు మీ ఇంటికి వచ్చారు లేదా? ఇంటికాడికి వచ్చారు. వచ్చినప్పుడు ఎవరినైనా సరే, శత్రువునైనా సరే మనం ఆహ్వానించాలి, గౌరవించాలి, అంతే తప్ప మనం అటువంటి వాటికి గంగేది లేదని బాగా తెలుసు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డికి తెలుసు. ఊరికే వచ్చారా, సుట్కేస్తూ వచ్చారా? ఇది ఏమండి, ప్రతాప్ రెడ్డిని సూట్ కేసుతో కొనేదానికి అవుద్దా? ఏదంటే ఆయన ఉండే దాంట్లో ఒక పావులు బాగుంది. ఒకటండి, వేడిలో చల్లనీళ్ళు తోడని మేము వచ్చింది ప్రజాసేవ చేయడానికి. మేము ఏదైనా సూట్ కేసుకి పడిపోయేటట్టుంటే మేము ఈ రాజకీయ పెద్ద సూట్ కేసు వచ్చినారు, పెద్దే కాదు, ట్రక్ వేసుకొచ్చినా కూడా మేమేం పడము. అట్లా పడేటట్టుంటే మేము రాజకీయాలకు కావాల్సిన అవసరం లేదు. ఒక ప్రాజెక్ట్ చేసుకుంటే మాకు వస్తూ ఉంటాయి డబ్బు. ఒక పెద్ద ప్రాజెక్ట్ చేసుకుంటే మాకు ఒక మేము అనుకున్న దానికంటే ఎక్కువ వస్తూ ఉంటాయి. మాకు చాలు హ్యాపీగా. అంకే చెప్పరు కానీ ఎక్కువ వస్తుంది. అంకే చెప్పారు, అంకే చెప్తే బాగుంటుంది. అంకే సస్పెక్ట్ అంకే చెప్పకూడదు, అయితే బాగుండదు. అయితే సూట్ కేసు ఊరికి ఖాళీ చేతులతో వచ్చేసే పాపం ఎట్లా పాపం ఖాళీ చేతులతో వచ్చాయని మిమ్మల్ని నిరుత్సాహపరిచినట్టున్నారు ఆయన. అదేం లేదండి. వెహికల్ ఎక్కిపోయారు మీరు ఆయనంటే? మళ్ళీ వెహికల్ ఎక్కిపోయారంటున్నారు, ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. వెహికల్ ఎక్కిపోయారు, మాటలు జరిగారు, చంద్రబాబు నాయుడుతో భేటీ జరిగాయి. కానీ ఒకే ఒక డిమాండ్, నేను టీడీపీలోకి రావాలంటే కేసులు పోవాలి, అక్రమ మద్యం కేసులు పోవాలి, కావలి మున్సిపల్ చైర్మన్ కుర్చీ మా అనుచర గణానికి ఇవ్వాలి, మా అనుచరునికి ఇవ్వాలి అన్న మీరు ఏకైక డిమాండ్కు చంద్రబాబు నాయుడు ఒప్పుకోకపోవడంతోనే మీరు యూటర్న్ తీసుకొని మరీ పసుపు కండువా జోబులోంచి అట్లా కింద పడేసి మళ్ళా ఫ్యాన్ కండువా కప్పుకున్నారంటున్నారు. ఏదంతా అపోహ అండి. యాక్చువల్సి మాకు డబ్బు వద్దు, కాకపోతే చైర్మన్ పదవి అనేది మేమైతే అనాథ శెట్టి గారి ఒక పాపకి ఇవ్వగానే, అగక్య గారికి ఇవ్వగానే నేనైతే ట్రై చేశాను. కొన్ని కారణాల వల్ల అది కొంతమంది డిస్టర్బ్ చేసేది తప్ప నాకే నేను విత్డ్రా చేయలేదు. మరి ఎందుకు ఆ అంశం బయటకు వచ్చింది? మున్సిపల్ చైర్మన్ కుర్చీ ఇచ్చి ఉండి రామరెడ్డి గారు సైకిల్ ఎక్కేవారని పని కట్టుకొని ఆ విధంగా ప్రచారం చేశారు తప్ప నేనైతే మాట మీదే ఉన్నాను. వారికి ఇవ్వగానే నా మనసు అంతా ఉండింది. అంటే మీరు మెజార్టీ స్థానాలు వచ్చాయి? మెజార్టీ స్థానాలు వచ్చాయి, మాకు వచ్చినాయి. అంటే టీడీపీ కొనుగోలు చేసిందా ఎట్లా? మళ్ళా టీడీపీ కొనుగోలు కాదు. ఎన్ని మున్సిపల్ స్థానాలకు ఎన్ని వచ్చాయి మీకు? 21 వచ్చినాయి మాకు. వాళ్ళకి 17 వచ్చినాయి అనుకుంటాను. 17. అప్పుడు కాంగ్రెస్ ఒక 2 అని మొత్తం 16 వచ్చినాయి కాంగ్రెస్ టీడీపీకి. ఇద్దరు అటు పోవడం వల్ల ఓకే మీకు మైనస్ అయింది. ఇక్కడ మైనస్ కావడంతో వాళ్ళు చైర్మన్ అయ్యారు, మీరు ప్రతిపక్షంలో కూర్చోాల్సి వచ్చింది. ఓకే, అయితే చైర్మన్ కుర్చీ అడగలేదు మీరు చంద్రబాబు నాయుడు గారిని? అసలు మేము ఆయన మీట్ అయితే కదా అడిగేదానికి. మీట్ చేపిస్తే ఇప్పుడన్నా ఏమని చెప్పారు. పత్రికల్లో డేట్ ఆంధ్రజ్యోతికి మామూలుగా అలవాటు కదా, ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు. అది ఒక తోక పత్రిక, ఆ విధంగా రాస్తూ ఉంటుంది. మీకు తెలుసు ఎంత పెద్ద మీటింగ్ జరిగినా జగన్మోహన్ రెడ్డిది ఇంత చేస్తారు, ఇంత దాన్ని ఇంత పెద్ద చేస్తారు. వాళ్ళు అదే ఆలోచిస్తుంటారు. ఏమి చేసినా కూడా సాక్షిలో మా గురించి చెడు అయితే ఇంత రాస్తారు, మంచి అయితే ఇంతే రాస్తారు వాళ్ళు అంటుంటారు కదా. అంటే ప్రతి ఒక్కరికి ప్రతి పేపర్ అనేది కంపారిజన్ చేయండి. సాక్షి వచ్చి ప్రజా సమస్యల మీద ఎక్కడ అన్యాయం జరగద్దో వాటిని ఎత్తి చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక ప్రతిపక్షం అనేది ప్రజా సమస్యని ఎక్కడ ఇబ్బంది జరుగుతున్నా, ఎక్కడ అన్యాయం జరుగుతున్నా ఎత్తి చూపించాల్సిన బాధ్యత మాది. అదే మా నాయకుడు చేస్తూ ఉండేది. దాన్ని ఈరోజు మీడియా అంతా కూడా వన్ సైడ్గా ఉండి, చంద్రబాబు కనుసన్నగా ఉండి ఏమీ ప్రతిగంచకపోయినా ఈరోజు ఉన్న ఒక పత్రిక సాక్షి, అది మా పార్టీకి సంబంధించింది. ఆ పత్రిక కూడా చూపించకపోతే పార్టీ పత్రిక మా జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారిదే, దాంట్లో డౌట్ ఏముంది మీకు? అది జగన్మోహన్ రెడ్డి గారి పత్రికనా పార్టీ పత్రికనా? జగన్మోహన్ రెడ్డి గారి దానికి, భారతి గారి వైఎస్ భారతి గారి దానికి. ఓకే,
సో దాంట్లో ఆ పత్రికగా కూడా చూపించకపోతే ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసుకునేది ఎప్పుడు, జరుగుతున్న అన్యాయాన్ని తెలియజేసేది ఎప్పుడు? ఈరోజు సోషల్ మీడియా కాబట్టి ఇంత మాత్రం ఈరోజు అన్యాయాన్ని బయటకు వస్తున్నాయి. సోషల్ మీడియా వాళ్ళందరినీ అరెస్ట్లు చేస్తున్నారు కదా పాపం. ఏం చేస్తాడు పాపం చంద్రబాబు నాయుడు? అతనికి ఏదైనా ఇటువంటి బయటికి తెలియజేస్తే తట్టుకోలేకపోతున్నాడు. వయసు ఎక్కువ కొంది అతనికి కొంచెం ఏమైతుంది కొంచెం ఇంతకుముందు వేడు ఆయన. ఇంకా 30 సంవత్సరాలు ఆయనే సీమే అంటున్నారు కదా, మీరు చూస్తే వయసు ఎక్కువ అంటున్నారు ఇప్పటికే. పప్పు చెప్పేదంతా అట్టగా ఉంటుంది కదండి. పప్పు తెచ్చి మనసుగా ఉంది. ఎన్టీఆర్ నెట్ట నాయన పొడిచేసాడు, పప్పు కూడా ఎప్పుడు పొడిచేద్దాం మా నాయన్ని అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఏంటంటే అంటారు ఆయన పాప లోకేష్ గారిని. ఆయన వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా ప్రకటించింది ఆయనే అంటున్నారు. వాళ్ళ నాయనకి ఆయన చెప్పడంతోనే చంద్రబాబు నాయుడు మోడీతో మాట్లాడారు, మోడీ గారు ఉపరాష్ట్రపతిగా చేశారని పాప లోకేష్ గారు చెప్తుంటే అంతలా తీసేస్తారు. మా పార్టీ అన్యాయం అయిపోతుందో, మాకు ఇంక సహకరించేది ఎవడో అని నెత్తి నోబోదిబోని కొట్టుకుంటా అంటే చంద్రబాబు నాయుడు వెంకయ్య నాయుడు పోయా కానీ ఏం చేసేది ఉందాడా? వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు కదా, వైసీపీ వాళ్ళు రాజకీయ సలహాదారులుగా, రాజకీయాలకు కొద్దిగా మద్దతునిచ్చేగా, వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ని తెచ్చుకున్నారు. అంటే దీంతోనే అర్థమైపోతుంది వాళ్ళ రాజకీయ పరిణితి ఎంతలా ఉందో. నా రాజకీయం అంత వయసు లేదు వాళ్ళ రాజకీయ పరిణితి అంటున్నారు కదా. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ప్రశాంత్ కిషోర్ లేకపోతే మీ పార్టీలో ఆ రకమైన స్టెప్పులు తీసుకోవడం, ఆ రకమైన ప్రణాళికలు వేసుకోవడం కావచ్చు, ఆ అంతటి రాజకీయ చతురత ఉండేవాళ్ళు మీ పార్టీలో లేరంటారా? ఒకటండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కటి ఆలోచిస్తారు క్షుణ్ణంగా. లాస్ట్ ఎలక్షన్స్లో జరిగిన మిస్టేక్స్ అన్నింటినీ కూడా ఏమైనా ఉంటే ఒక రెక్టిఫై చేసుకునే దానికి చేస్తూ ఉంటారు. ప్లస్ పెద్దగా సలహాలు తీసుకుంటూ ఉంటారు. అడిషనల్గా ఒక అవుట్ సైడర్స్ కూడా ఉంటే కొన్ని బంధుప్రీతి ఉండొచ్చు, కొంతమంది మీకు తెలుసు కదా. ఇప్పుడు సోనియా గాంధీ ఎందుకు ఈరోజు కాంగ్రెస్ ఆ విధంగా నాశనం అయిపోయిందంటే వి హనుమంతరావు అంటారు, లేదా మధు యాష్కి అంటారు, లేదా ఇంకొకరు చెప్పిన డబ్బాలు ఇని ఈరోజు జగన్మోహన్ రెడ్డిని దూరం చేసుకుంది. అటువంటివి లేకుండా ఒక అవుట్ సైడర్ గారు ఉంటే కరెక్ట్గా సజెషన్స్ సలహాలు కూడా ఇచ్చేదానికి ఒక మంచి అవకాశం. అది ఇంటర్నల్ కానీ ఒక ప్లీనరీ, రాష్ట్ర ప్లీనరీకి తీసుకొచ్చేసి మొత్తం రాష్ట్ర ప్రజలకే పరిచయం చేశారు ఆయన్ని. అంటే దాన్ని బట్టి ఏం చేస్తుంది, మీ దగ్గర ఇన్ఎఫిషియన్సీ ఉంది, ఇన్ఎఫిషియన్సీని మీరు ఒప్పుకుంటున్నారు. డైరెక్ట్గా ఒప్పుకుంటూనే ప్రశాంత్ కిషోర్ని తెర మీద తీసుకొచ్చారు. తెలుగుదేశం పెడుతున్న పుకారు. ఎందుకంటే ఇప్పుడు మోదీ గారు ఆయనకి ఐడియాస్ లేక, అంత అనుభవం ఉంది, గుజరాత్ సీఎంగా అంత బాగా పరిపాలించిన మోదీ, అదేవిధంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఇదంతా కూడా వారికి చేతకాక ప్రశాంత్ కిషోర్ని పెట్టుకున్నాగా చెప్పండి? అటువంటిదేమి లేదే. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీని నడిపేటప్పుడు అధ్యక్షుడు తప్పకుండా సజెషన్ తీసుకుంటారు. 10 మందివి ఇని వాటి బెస్ట్వి క్యాప్చర్ చేసుకొని ముందుకు సాగిస్తే పార్టీ బాగా పోద్ది. పోయినసారి జరిగిన మిస్టేక్స్ జరగకుండా పోవాలి. ఒక మంచి సలహాదారుని కూడా పెట్టుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు ప్రశాంత్ కిషోర్ గారిని తీసుకొచ్చి ప్రజలకు కూడా పరిచయం ఎందుకు చేయడం జరిగిందంటే, కొన్ని పార్టీలు ఉన్నాయి మేము కూడా ప్రశాంత్ కిషోర్ని పెట్టుకుంటా ఉన్నాం అని తెలుగుదేశం కూడా అప్పుడప్పుడు చెప్తా ఉంటుంది. ఇటువంటి డౌట్లకి తెగ దించేదానికి పరిచయం చేయడం జరిగింది. అంతే తప్ప చేతకాకో మోదీ గారు కానీ, నితీష్ కుమార్ కానీ, అట్లాగే పశ్చిమ బెంగాల్గా కావచ్చు, మమతా బెనర్జీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇదంతా చేతకాక కాదు. ఒక సలహా అనేది ఉంటే బాగుంటుందని అంతే. మీకు కూడా ఎవరున్నారు అలాంటి ప్రశాంత్ కిషోర్ లాంటి సలహాదారులు? నాకు చాలామంది వ్యవసాయం మాకు ఇక్కడ నన్ను గెలిపించిన చాలామంది పెద్దగా మా వ్యవసాయం అదంతా నాకు సలహా ఇస్తూ ఉంటారు, రాజకీయ సలహాలు ఇస్తుంటారు. అంటే రాజకీయాల్లో అంత అనుభవం లేకపోయినా కూడా నేను ఏదైనా తప్పు చేస్తుంటే దాన్ని సరిదిద్దుకునే దానికి, సక్రమ మార్గంగా పోయేదానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను. ఎక్కడ ఏదైనా నాకు ఇది చెప్పేగా నాకేం చెప్పేది అని నేను ఎప్పుడు కూడా ఆలోచించను. ఎవరి సలహాగా తీసుకుని మంచి అనిపిస్తే తప్పకుండా ఆ దారిలో పయనించేదానికే నేను ఎప్పుడు కృషి చేస్తూ ఉంటాను. మీరు చూసే చాలా సాత్వికులుగా కనిపిస్తారు, ప్రజా సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్నామని చెప్తున్నారు కదా. అంటే ప్రస్తుతం ఈ కావలిలో ఉన్న మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి కావచ్చు,
అలాగే వంటేరు శ్రీనివాసులు రెడ్డి గారు, వేణుగోపాల్ రెడ్డి వంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు వచ్చారు. వీళ్ళతో మీకున్న భేదాభిప్రాయాలు ఏమంటారు? మొన్న జరిగిన ఎలక్షన్స్లో నా విజయానికి ముఖ్య కారణం విష్ణువర్ధన్ రెడ్డి గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా ఈరోజు తెలుగుదేశంలో ఉన్న యానాది శెట్టి గారు కూడా నా విజయానికి కారణం. దాంతోపాటు జగనన్న మీద ఉన్న అభిమానం ఈరోజు ప్రజల్లో ఉండనే ఉండింది. వాళ్ళందరి సహకారంతో ఈరోజు కావలి నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యే కాగలను. అంతే తప్ప నన్ను చూసి ఈరోజు ప్రజలు ఓటు వేయలేదు. అందరి సహకారంతో, ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో నేను ఈరోజు ఎమ్మెల్యే అయ్యాను. సరే అయ్యారు మీరు చెప్తున్నారు. మరి విష్ణువర్ధన్ రెడ్డి గారు మిమ్మల్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. అసలుకి ఇటీవల కావలిలో జరిగిన మీ పార్టీ ప్లీనరీలో కూడా గొడవ జరిగింది. అంటే మీకు మీ ఎంపీ రాజమోహన్ రెడ్డి మేకపాటి రాజమోహన్ రెడ్డి గారితో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన మద్దతు మీకే పూర్తిగా ఉందని చెబుతుంటారు. మరి ఆ కారణాలు ఏంటనే పక్కన పెడితే రాజమోహన్ రెడ్డి గారు మీకు చాలా మద్దతు ప్రకటిస్తుంటారు. అందులో భాగంగానే రాజమోహన్ రెడ్డి గారు అదే కావలి ప్లీనరీలో ఈసారి జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో మొట్టమొదట ప్రకటించే సీటు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిదని స్పష్టం చేశారు. దాంతో ఒక్కసారిగా విష్ణువర్ధన్ రెడ్డి కావచ్చు, వాళ్ళ వర్గీయులు పెద్ద ఎత్తున గొడవ కూడా చేశారు. ఎలా ప్రకటిస్తారు? ఎందుకంటే ఇక్కడ విష్ణువర్ధన్ రెడ్డి 2019లో నాదే టికెట్ అనేసి ఇక్కడ ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా పెద్ద దుమారం రేపాయి. అసలు అంతలా వ్యతిరేకించడానికి కారణం ఏంటి? మీరేమో ఆయనే గెలిపించారని అంటున్నారు. అది వాళ్ళ మనశ్శాస్త్రికి మేము వదిలేస్తున్నాం. ఎందుకంటే కృష్ణన్న గారు అంటే నాకు అభిమానం, గౌరవం. అదేవిధంగా వేణుగోపాల్ రెడ్డి గారు కూడా గౌరవం, అభిమానం. ఈరోజు ఏవైనా ప్రజల సమస్యల గురించి కానీ ప్రజలకి ఈ విధంగా చేయాలని నాకు సజెషన్స్ ఇస్తే తప్పకుండా చేసేదానికి, వాళ్ళ సజెషన్స్ తీసుకునేదానికి నాకు ఎమ్మెల్యేనే నాకని గర్వంగా ఏం లేదు. తప్పకుండా వాళ్ళ సజెషన్స్, వాళ్ళు చెప్పిన మార్గాన నడిచేదానికి నేను ఎప్పుడు కూడా రెడీగా ఉంటాను. కాకపోతే కొంతమంది ఆ విధంగా క్రియేట్ చేస్తున్నారు ఎక్కువగా. అది ఎందుకు జరిగింది? చిన్న మిస్టేక్ మొత్తం మీద జరిగింది. గ్యాప్ ఎక్కడ వచ్చింది? ఏమన్నా మీరు గ్యాప్ ఏం లేదండి. పోస్ట్ మార్టం చేశారా? గ్యాప్ లేదు. నేను మామూలుగా విష్ణువర్ధన్ రెడ్డి గారి ఇంటికి పోతూ ఉంటాను, వేణుగోపాల్ని కలుస్తూ ఉంటాను, ఎప్పుడు కలుస్తూ ఉంటాను, అన్నిటికీ కలుస్తూ ఉంటాను. ఏదో మొత్తానికి సంథింగ్ హ్యాపెండ్. ఎనీవే మా జగన్మోహన్ రెడ్డి గారు తొందరగా వీటన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పెట్టేసి ఆ సమస్యని పరిష్కారం తప్పకుండా ఒక 1 వీక్లోనే చేసేస్తారు కూడా నాకు నమ్మకం ఉంది. పిలిపించి మాట్లాడి చేసేస్తారు. అటువంటివి ఏమి ఉండవు. అందరం కలిసికట్టుగానే పార్టీని ముందుకు తీసుకొని పోతాం. అందరికి కూడా రాజశేఖర రెడ్డి గారు అంటే అభిమానం. రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి 2018 తర్వాత ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా ముఖ్యమంత్రి చేయటమే మా ధ్యేయం. అంటే మీలో మీరు ఇక్కడ కుమ్ములాడుకుంటున్నారు. బీద మస్తాన్ రావు 2014 ఎన్నికల్లో మీతో ఓడిపోయిన బీద మస్తాన్ రావు గారికి క్యాబినెట్ హోదా, కార్పొరేషన్ పదవి కూడా ఏదో ఇచ్చారు. ఇప్పుడు ఆయనే ఇక్కడ ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే అంటే ఆయనే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు అనేది బయట చెప్తున్నారు. అయితే బీద మస్తాన్ రావు గారు ఏ రోజుకి ఆ రోజు ఎదిగిపోతుంటే మీలో మీరు ఈ వర్గ విభేదాలు, కుమ్ములాటలతో 2019 ఎన్నికల్లో మీరు ఎలా గెలవగలుగుతాం అనుకుంటున్నారు? అటువంటిది ఏమి లేదండి. ఇక్కడ కావలిలో కానీ కావలి నియోజకవర్గంలో కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా బలంగా ఉంది. బలం ఎక్కడ? ప్లీనరీలలోనే గొడవలు చేసుకుంటున్నారు కదా, బలం అంటారు దాన్ని. పేనుగా కూడా ఎక్కడ గొడవ ఏం జరగదు. పూర్తిగా వ్యతిరేకించారు, గొడవ చేశారు. ఏడాదిన్నర సమయం టికెట్లకు ఉంది. ఒక విష్ణువర్ధన్ రెడ్డి చూస్తే ఈసారి 2019 అభ్యర్థి నేనే అని ఆయన ప్రకటించుకుంటున్నారు. ఒకవైపు చూస్తే మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు, మీరు చెప్పకపోయినా ఆయనే ఈసారి తొట్టతొలిగా ప్రకటించే వ్యక్తి పేరు రామిరెడ్డి గారిది అంటున్నారు. ఇది గందరగోళానికి దారి తీస్తుంది కదా. దీంతో వాళ్ళు ఇప్పటి నుంచే మీకు వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంది, మిమ్మల్ని బదనాం చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మీ ప్రత్యర్థి అయిన బీద మస్తాన్లో కొద్దిగా ఇంకా బలపడే అవకాశం ఉంది. ఇదంతా ఎలా ఢీకొంటారు? అటువంటిది ఏం లేదు కానీ బీద మస్తాన్ బాగుపడేదంతా ఏం లేదు కానీ, ఎందుకంటే ఈ మా ఇష్యూ ఏదైనా చిన్నది అది ఒక 1 వీక్ సాగు అయిపోద్ది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చాలా బాగా ఉంది. మేము కూడా ప్రజలకు బాగా పోతున్నాం. ఇందాకే మీకు చెప్పాం, ఇక్కడ ప్రస్తుతం ఎక్స్ఎమ్మెల్యే కావచ్చు, ఇంతకుముందు అధికారంలో 2009కి ముందు అధికారంలో ఉన్నప్పుడు కూడా మేమంతా కూడా ఎప్పుడు కావాలో మేము అందుబాటులో ఉండేది ప్రజలకి.
అందుకని ప్రజలకు కూడా మా మీద ఒక మంచి సదభిప్రాయం ఉంది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డిని ఈసారి ఎమ్మెల్యే మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ప్రజలంతా కూడా ఉన్నారు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావలు 100% విజయబావుట ఎగరవేస్తుంది. మేమంతా సమిష్టిగానే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తాము. ఇప్పుడున్న ఈ డిఫరెన్సెస్తో 2019 ఎన్నికల్లో మిమ్మల్ని కావలి కాకుండా మరో స్థానానికి పంపిస్తే వెళ్ళి పోటీ చేస్తారా? నన్ను నేను చేయనండి. ఎందుకంటే నేను పుట్టిన ఊరు, నాకు కావలి, నాకు కొన్ని ఆశయాలు ఉంటాయి. కావలి ఏ విధంగా చేయాలి, కావలిని ఏ విధంగా అభివృద్ధి చేయాలా అని వచ్చానే తప్ప నాకు ఎమ్మెల్యే కావాలా, మినిస్టర్ కావాలా, లేక ఇంకేదైనా కావాలి, నాకేం ఆశయం లేవు. నాకు కావలి పుట్టిన ప్లేసు నేను ఏదైనా చేద్దామని వచ్చాను. అసలు రాజకీయాలు ఇంట్రెస్ట్ కాకుండానే ఫస్ట్ నేను వచ్చి ఒక కాలేజీ, ఒక స్కూల్ అవి పెట్టుకుందామని వచ్చాను. ఏదో దేవుడి దేవగా నేను ఈరోజు అవటం జరిగింది. అంతేగాని పక్క కాన్స్టిట్యున్సీకి పోయేసి నన్ను పోటీ చేయమంటే నాకు రాజకీయాలు అంత అవసరం లేదు. ఎందుకంటే నాకు ఒకే ఒక విషయం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలా. ఒక కావు ఇవ్వకపోతే నేను గమ్ముగా పార్టీ కోసం పనిచేస్తా, జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తా. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అన్ని డేస్ కూడా అతనితో ఉండి పనిచేస్తాను. పాదయాత్ర పాల్గొనబోతున్నారా? 100% పాల్గొంటాం. ఇంపార్టెంట్ ప్లేస్ ఎక్కడ కావాలో నా అవసరం అక్కడ పోయి పార్టిసిపేట్ చేస్తాం. మిగతా కాన్స్టిట్యున్సీ చూస్తూ ఉంటాం మేము. అంతేగాని మేము వేరే కాన్స్టిట్యున్సీ పోయి నాకు చెయ్యాగా, మరి ఎమ్మెల్యే కావాలా, మినిస్టర్ కావాలా అనే నాకు జగనన్న ముఖ్యమంత్రి కావాలి, అంతే మా ధ్యేయం. విష్ణువర్ధన్ రెడ్డి అలాగే కావాలి అభివృద్ధి ఏ విధంగా చేసుకోవాలనేది ఒక ఆకాంక్ష ఉంది. నాకు కొన్ని ఆశయాలు ఉన్నాయి. మీ ఇంటర్వ్యూ అయిపోయి ముగించే ముందు నేను చెప్తాను. ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి గారేమో నేను ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే అంటే మీరు పార్టీ మారుతున్నారని పత్రికల్లో వచ్చిన అందరి నోట విన్న ఒకనొక సందర్భంలో మీ వైసీపీ వాళ్ళు కూడా నమ్మే పరిస్థితి, వైసీపీ వాళ్ళు కూడా ఇక వెళ్ళిపోతున్నాడు రామరెడ్డి అన్న అనుకునే పరిస్థితి ఉంది. ఇంతలా జరిగినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని అంతలా విశ్వసించడానికి, ఖచ్చితంగా మళ్ళా 2019 మీకే టికెట్ అనడానికి కారణం ఏంటి? మీకు జగన్మోహన్ రెడ్డి గారికి అంత సఖ్యత కుదరడానికి కారణం ఏంటంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి నేనేందో తెలుసు, పార్టీ భావించారా? నా మీద ఉన్న నమ్మకం తెలుసు, నేను ఏ విధంగా ఉండేది తెలుసు. ఆ నమ్మకం నా మీద ఉన్నందుకు నేను ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞత తెలుపుతున్నాను. అందుకే నేను చెప్పింది, నా ఎయిమ్ వచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయగా, అవకాశం వస్తే కావలి నియోజకవర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి చేయాలో చేసి చూపించాలనేది నా కోరిక. అంతే తప్ప ఏ ఎమ్మెల్యే అభ్యర్థికైనా కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం చేయాలా, జగన్మోహన్ రెడ్డి సీఎం చేయాలా అనేది ఎవరికైనా ఉంటుంది. అది మామూలు. అది కానీ జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అంటే పార్టీ వీడుతున్నట్లు విమర్శలు వచ్చినా మీ మీద ఎంత విశ్వాసం పెట్టుకున్న కారణం ఏంటి? చాలా మంది ఎమ్మెల్యేగా చేశారు, ఇక్కడ అధికారంగా ఉన్నప్పుడు కూడా చేశారు. ప్రజలకి వారు ఏం చేసింది కూడా తెలుసు. నాకు ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే కావలో ఏం చేయాలో నేను ముందే చెప్పి అవి చేపిస్తాను. చేయించకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్ ఉంటాయి కదా, ప్రతాప్ రెడ్డి కంటెస్ట్ చేయడు. ఏం చేయాలనుకుంటున్నారు చెప్పండి మీరు? ఇప్పుడు పోర్ట్ విషయం ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ ఇక్కడ నుంచి తరలించేస్తామంటున్నారు. అక్కడ భూములు కూడా పరిహారాలను కూడా రైతులకి సంసారం ఇచ్చారు. అసలుకి మొత్తం భూములంతా ఇచ్చేస్తున్నారు. బిట్రకుంట లోకో షెడ్ ఉంది, దాన్ని నానాటికి అదంతా కూడా దాన్ని బిట్రకుంట అంటేనే లోకో షెడ్కి పెట్టింది పేరు. దాదాపు 1300 ఎకరాలు ఎంతో, అది 1000 ఎకర్స్ అది ఎంత ఉంది. దాని ప్రాముఖ్యత పడిపోతుంది. ఒకవైపు చూస్తే వస్త్ర వ్యాపారంలో సెకండ్ బాంబే అంటారు. ఇక్కడ జిఎస్టీ పైన ఉద్యమం కూడా ఇక్కడ నుంచే ప్రారంభమవుతోంది. వస్త్ర వ్యాపారులు మాకు టెక్స్టైల్ పార్క్ కావాలంటున్నారు. ఇన్ని సమస్యలు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా మీరు ఏం చేస్తారు చెప్పండి? ముఖ్యంగా నా ఆశ కావగా చేయాల్సింది, ముఖ్యంగా మా కావగ అనేది అదేమో గత 4 సంవత్సరాల నుంచి కూడా రైతాంగం చాలా ఇబ్బంది పడుతున్నారండి. ముఖ్యంగా మా కావలి గోగోలు ప్రాంతం కావచ్చు, బోగోలు కొంత ప్రాంతం, దగదెత్తుగా కొంత ప్రాంతం, అరువు వరకు ఈ సంవత్సరం అరువు కూడా రెండో పంట వేసుకునే దానికి అవ్వలేదు. అసలు పండగ కంటిన్యూస్గా 4 ఇయర్స్ ఎండిపోయినాయి. ఈ ప్రాంతాన్ని కరువు ప్రాంతంగా కూడా ప్రకటించలేదు. నా ఏమో ఈరోజు కావలి 500 క్యూసెక్స్ ఉండేది 1000 క్యూసెక్స్ చేసేదానికి నేను దీక్షగా చేయడం జరిగింది. ఆనాడు మినిస్టర్ గారు అంతా వచ్చి దాన్ని 1000 క్యూసెక్స్ చేయడం కూడా జరిగింది. ఈరోజు సిబిఆర్ రిజర్వాయర్ ఒకటి ఉంది, దాన్ని బైపాస్ చేసేసి కావలి చెరువుకి చిత్రావతి బ్యాలెన్స్ కాదు చిన్నకాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అంటారు. అక్కడ వస్తుంది, మా దగ్గర వస్తుంది, అనంతపురం చిన్నకాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అంటారు. అక్కడి నుంచి మా వాటర్ అంతా పంపిస్తూ ఉంటారు, పంపింగ్ చేస్తూ ఉంటారు. మా సమ్మర్ స్టోరీ ట్యాంక్ వాటన్నిటికి కొన్ని చెరువుకి పంపిస్తూ ఉంటారు.
అటు కాకుండా కావలి చెరువుని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేసి అక్కడి నుంచి మాకు పరిసర ప్రాంతంలో ఉన్న గోగ మండలంలో చెన్నై పాగం కావచ్చు, ఉద్దుకోట, సర్వపాగం, ఆనమడుగు, తాగపాగం, మొన్నగదిన్నె, తుమ్మగపెంట, అనగారిపాగం ఇవన్నీ కూడా చెరువు నింపుకుంటే ఈ పక్క అట్లీస్ట్ ఒక్క పంట ఎట్టి పరిస్థితిలో పండియాగా అనేది నా ఆశ అండి. ఎందుకంటే రైతు బిడ్డ కాబట్టి నాకు తెలుసు, కాబట్టి ఆడ కష్ట నష్టాలు తెలుసు, కాబట్టి ఆ ఆశ ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గారు రేపు సీఎం అవగానే ఫస్ట్ నేను అది చేయిస్తానండి. తర్వాత రామాయపట్నం పోర్టు, అదేవిధంగా రైల్వే ల్యాండ్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలా, ఈ రెండు మటుకు సెంట్రల్గా మా గవర్నమెంట్కి కానీ కోఆర్డినేషన్ బాగా కానీ ఉంటే తప్పకుండా అవి తీసుకొచ్చేదానికి మా శాయశక్తిగా కృషి చేసి అవి చేపిస్తాం. రామాయపట్నం పోర్టు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోగా పెట్టి ఇంతవరకు దాన్ని ఏ విధమైన చర్యలు తీసుకోకపోయినా కూడా తెలుగుదేశం నాయకులు ఒక్కసారి కూడా అడగలేదు. మేము ఎన్నో పాదయాత్రలు పెట్టాం, దాని మీద స్టేట్మెంట్స్ ఇస్తాను, కావాగా అది ఇస్తే మా కావకి అతి సమీపంలో ఉంది కాబట్టి కావగా అభివృద్ధి చెందొద్ది అని దాని మీద చేస్తున్నాం. అదేవిధంగా ఈ రైల్వే ల్యాండ్ని ఏదో ఒక ఫ్యాక్టరీ మనం తీసుకొస్తే 1000 ఎకరాల పైన ఉంది కాబట్టి అక్కడ కూడా మనకి ఆ ప్రాంతం అంతా కూడా ఉద్యోగాలు కానీ ఆ ప్రాంత ప్రజలకి ఉద్యోగాలు కానీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రాంతం అంతా కూడా బాగా అభివృద్ధి చెందుద్ది. దగదత్తి ఎయిర్పోర్టు అది స్టార్ట్ చేసి టెండర్స్ పిలిచి టెండర్స్ ఆల్రెడీ అయిపోయినాయి. ఆల్రెడీ టెండర్ ఇచ్చిన వ్యక్తులు కూడా మాకు తెలుసు. కానీ తెలుగుదేశం నాయకుడికి ఆ వ్యక్తులకి వ్యతిరేకంగా ఇవ్వకూడదని ఈరోజు ఆ ల్యాండ్స్లో ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. అయిపోయిన అక్విజేషన్ కూడా కొంతమందిని పెట్టి క్రియేట్ చేసి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి అది కాకుండా చేస్తూ ఉన్నారు. ఒక పక్క చూసి చంద్రబాబు నాయుడు కృష్ణపట్నాన్ని పంపిస్తూ ఉంటారు, కావగా వచ్చిన ఎయిర్పోర్ట్ని. ఇంకొక ఆయన అజయ్ జైన్ వచ్చి ఈ జిల్లా నుంచే పంపిస్తూ ఉంటారు. మగా మేమంతా కూడా దాని మీద గర్భా చేస్తే ఇప్పుడు మళ్ళీ అక్కడే పెడతామని చెప్తా ఉన్నారు. అది ఎప్పుడు కంప్లీట్ చేస్తుంది? తెలుగుదేశం వాళ్ళ హయాంలో చేస్తే లేకుంటే తప్పకుండా జగనన్న సీఎం అవగానే కావగా ఆ ఎయిర్పోర్ట్ వచ్చేదానికి తప్పకుండా కృషి చేస్తాం. ఎయిర్పోర్ట్ ఒకటి, కావలి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఒకటి. అట్లాగే నా కోరిక, మీకు ఇందాక దారి తప్పి అటుపోయి ఇటు వచ్చేయన్నారు. ఈ ట్రంక్ రోడ్డు ఒకే రోడ్డు ఎండ్ టు ఎండ్ ఆ మద్దూరుపాటు కాడి నుంచి ముసునూరు దాకా ఈ రోడ్డుని 4 లైన్ చేసి డ్రైన్ టు డ్రైన్ కాంక్రీట్ వేయించి మీకు చెప్పే కదా, బాంబే కాగా మినీ బాంబే కావాలి. వ్యాపారస్తులకి వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ప్లేస్ ఇది. వ్యాపారానికి అనుకూలంగా ఉండేటట్టు రోడ్డు విస్తరించేసి ఫుట్పాత్ వేసి ఒక బాగా మంచి రోడ్డుగా తయారు చేసి పట్టణాన్ని అభివృద్ధి చేయాలనేది ఒక కోరిక ఉందండి. అట్లాగే రైతుల సమస్య మీద ముఖ్యంగా ఫోకస్ చేస్తాం. అట్లాగే మత్స్యకారులకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. అవి కూడా మొన్న మాట్లాడటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారితో. మత్స్యకారు వేటకు పోయినప్పుడు కొన్నిసార్లు మరణించడం జరుగుతుంది. చాలా తక్కువ అమౌంట్ ఇస్తున్నారు. కొన్నిసార్లు యాక్సిడెంట్ అయితే 10 lakhs ఇస్తారు. ఇవి మాత్రం పోయి కొన్నిసార్లు తుఫానుగా చిక్కుకొని మత్స్యకారు చనిపోతే 2 లక్షలు ఇస్తూ ఉంటారు. దాన్ని 10 లక్షలు చేయాలంటే జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నారు. ఈసారి అనౌన్స్ కూడా చేస్తారు ఎప్పుడో ఒక మీటింగ్లో, తప్పకుండా మేము అనుకుంటున్నాం. అంటే నవరత్నాలు ఇది ఉందంటారా? నవరత్నాలు కాదు, ఇది సపరేట్గా ఏదైనా మత్స్యకారు కోసం సపరేట్గా. ఎందుకంటే పాపం వాళ్ళ ఫ్యామిలీ చాలా ఎక్కువ మంది ఉన్నారు. మత్స్యకారు 970 కిలోమీటర్లు ఉంది మన తీర ప్రాంతంలో చాలామంది మత్స్యకారు ఉన్నారు. వాళ్ళందరికీ చాలా ఇబ్బంది పడడం, వాళ్ళ పిల్లలు చదువుకునేదానికి కూడా ఆడున్న స్కూల్స్లో కూడా రిజర్వేషన్స్ ఇవ్వడం లేదు. వాళ్ళకి అట్లీస్ట్ అవన్నీ ఇస్తే వాళ్ళ పిల్లలు చదువుకునేదానికి ఉంటుందని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా పరిశీలిస్తానని చెప్పడం జరిగింది మా నాయకుడు. తప్పకుండా అవన్నీ కూడా చేసేదానికి ఇటువంటి కొన్ని మంచి అంటే ఇంకా మామూలుగా ఇంకా ఈ పెన్షన్స్, రోడ్స్, డ్రైన్స్ ఇవన్నీ ఆటోమేటిక్గా హౌసెస్, వాటర్ స్కేర్సిటీ కూడా ఎక్కువ అంటారు కదా. ఇక్కడ ఒక ప్రాబ్లం ఉందండి. ఈ ట్రంక్ రోడ్డుకి ఈ పక్క వాటర్ వచ్చి పైన చిక్కుద్ది, ఒక 20 feet చిక్కుద్ది. 20 feet కంటే కింద పోతే సాల్ట్ వాటర్ వచ్చేస్తుంది. సముద్రపు నీరు ఏ విధంగా ఉంటాయి ఆ విధంగా వస్తాయి సాలినిటీ. ఓకే. అందుకని తాగేదానికి వాడేదానికి పని కావు. అదొక ప్రాబ్లం ఉంది. అదే వానలు కానీ బాగా పడితే ఎప్పుడు స్వీట్ వాటర్ చిక్కుద్ది. 20 feet పైన అంతా స్వీట్ వాటర్ ఉంటుంది, 20 feet బిగా వచ్చి హార్డ్ వాటర్ ఉంటుంది. ఓకే, లోపలికి పోయేటోటికి భూగర్భ జలం అంతా ఉప్పు నీళ్ళు. ఇప్పుడు మాకు తుమ్మగపెంట కూడా ప్రైవేట్ ప్రాజెక్ట్ వచ్చింది. పరిష్కారం ఏం చూస్తున్నారు మీరు? కొన్ని ప్రైవేట్ ప్రాజెక్ట్స్ పెడతా ఉన్నారు. ఇంతకుముందు తుమ్మగపెంటది ఒకటి, అగుగా ఒకటి, 2 వచ్చింది. కాకపోతే ఇవన్నీ మరి ఇదే ప్రాబ్లం మీకు చెప్పే కదా, బోర్లో వాటర్ ఆగిపోయినాయి, సాల్ట్ వాటర్ వస్తున్నాయి, ఆపేశారు. ఇప్పుడు వచ్చి మరి సోమశివ వాటర్ చెరువుగా నింపడం వల్ల మరి గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ అయింది, మరి పంపిస్తూ ఉన్నారు. ఇటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ రెండోది కావాలి.
ఎదుగుగా మందార చెరువు అని ఒకటి ఉంది, దాన్ని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్గా చేసి పట్టణంలో దాన్ని ఒక టూరిజం ప్లేస్గా వాకింగ్ ట్రాక్ అవన్నీ వేసేసి బోటింగ్ కానీ పెడితే ఇది కూడా నీళ్ళకి ఉంటుంది. అది ఒక 6 months, ఇది ఒక 6 months పెడితే మా కావలి ప్రాంతానికి నీటి సమస్య కూడా తగ్గిపోద్ది. అది కూడా ఒకటి ప్లానింగ్ ఉంది. ఇటువంటి కొన్ని ముఖ్యమైనవి నాకు ఆశయాలు ఉన్నాయి. రేపు జగన్మోహన్ రెడ్డి గారు 2018 తప్పకుండా ముఖ్యమంత్రి అవుతాడు. అవి చేయించేదానికి నా శాయశక్తిగా ప్రజలు అనుగ్రహించి నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే తప్పకుండా అన్నీ చేసి చూపిస్తానని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇంకోటి ముఖ్యంగా ఇక్కడ వస్త్ర వ్యాపారంలో కావలిలో అగ్రస్థానంలో ఉంది. నెల్లూరు జిల్లాలో అంతా కూడా మామూలుగా ఉంటే ఇక్కడ రీటైలర్ ఉంటే ఇక్కడ హోల్సేల్ వ్యాపారులతో ఇక్కడే ఉంటారంట. వీళ్ళంతా కూడా ప్రతిసారి ఈ సూరత్ ఇక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. ఇదే గుజరాత్ వార్తల్లోనే సూరత్ కావచ్చు, అహ్మదాబాద్ కావచ్చు, ఇక అంతా కూడా వెళ్ళాల్సి ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ నుంచి నేరుగా ట్రైన్లు లేవు వాళ్ళకి. వాళ్ళు ఇతర ప్రాంతాలకు వెళ్ళి అక్కడి నుంచి ట్రైన్ వెళ్ళాల్సిన అగత్యం ఉంది. ఈ పరిస్థితిని అధిగమించడానికి ఇక్కడ నుంచి నేరుగా రైళ్లు నడపడానికి, అంటే ఈ మార్గంలో రైళ్లు నడపడానికి మీరు భవిష్యత్తులో ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఆల్రెడీ మేము ఇంతకుముందు కూడా మా ఎంపీ గారు రాజమోహన్ రెడ్డి గారు చాలాసార్లు కూడా ఇక్కడ ఏమి ఆపగా ట్రైన్స్ వాటి అన్నిటికి సంబంధించి లెటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని ట్రైన్స్ ఆపుతా ఉన్నారు, ఇంకా కొన్ని ఆపగా బెంగళూరుకి కానీ, సూరత్ కానీ, అహ్మదాబాద్ కానీ ఇటు పోయే రైలు కూడా ఆపగానే ఆయన ట్రై చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే మాకు కేంద్రంలో ప్రస్తుతం సహకారం లేదు కాబట్టి, కాకపోతే ఈరోజు తెలుగుదేశం అధికారంలో ఉండి వెంకయ్యనాయుడిని చేతిగా పెట్టుకొని కూడా ఈరోజు ఆ పనులు చేయించకపోతున్నారంటే మా అసమర్థత కాదు, మా ఎంపీ గారి అసమర్థత కాదు, ఈరోజు తెలుగుదేశం నాయకుల యొక్క అసమర్థత. అదే అవేర్నెస్ మాకు ఉంటే తప్పకుండా మేము ఆపేదానికి 100% కృషి చేసి ఉండేవాము అని చెప్తా ఉన్నాం. మీ జిల్లా వాసిగా ఉన్న వెంకయ్య నాయుడు గారు ఈరోజు భారత ఉపరాష్ట్రపతిగా నామినేషన్ వేశారు. ఇక ఆయన విజయం లాంఛనమే అంటున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషం అండి. ఎందుకంటే ఒక నెల్లూరు వాసిగా మా నెల్లూరు బిడ్డ ఉపరాష్ట్రపతిగా అవుతుందంటే మేమంతా గర్వపడతాను. అదేవిధంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సంపూర్ణ మద్దతు వెంకయ్య నాయుడు గారికి ఆనందంగా తెలియజేశారు. అందుకు మేమంతా కూడా ఫుల్ మద్దతు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. ఒక మంచి వ్యక్తిని, ఒక ఉన్నతమైన వ్యక్తిని ఈరోజు ఒక ఉపరాష్ట్రపతిగా భారతదేశానికి నియమించడం మోదీ గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అండి. ఎప్పుడైనా వెంకయ్య నాయుడు గారితో నేరుగా మాట్లాడారా? చాలా సార్ అండి, చాలా సార్. ఎందుకంటే మా కావలికి సంబంధించిన సమస్యలు చాలా ఉంటే నేను డైరెక్ట్గా ఢిల్లీ పోయేసి ఆయన గారితో కూర్చొని మాట్లాడటం జరిగింది. చాలా బాగా స్పందించేవాడు. ఇదే ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, రెండో ట్యాంక్ గురించి కూడా నేను చెప్పడం జరిగింది. అమృత పథకం అని ఒకటి వస్తూ ఉంది, దాంట్లో పెట్టేదానికి దీనికి ప్రొవిజన్ పెడితే బాగుంటుందని కూడా చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్గా పిఎస్ జానకి గారికి కూడా చెప్పడం, ఇంతకుముందు నెల్లూరు జిల్లా కలెక్టర్ గారుగా పనిచేసే వారికి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను చెప్పాను కదా ఈ రోడ్డు, ట్రంక్ రోడ్డు, ఎందుకంటే ఆయన పట్టణాభివృద్ధి మంత్రిగా ఉన్నారు కాబట్టి దాన్ని కూడా మాకు కొద్దిగా ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని అడగటం జరిగింది. దాని మీద కూడా స్పందించున్నారు. చూద్దాం, అది జరిగితే మంచిది. ఆయన పట్టణాభివృద్ధి నుంచి ఇంకా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా వెళ్ళిపోతున్నారు. నేను అడిగినప్పుడు ఈరోజు పోతున్నారు. అయినా కూడా ఆల్రెడీ ప్రాసెస్ ఏమైనా చేసి ఉండొచ్చేమో కదా, చేసి ఉంటే అయిపోతుంది కదా ఆ ఆశ మాకు. వెళ్ళి కలిసారా వెంకయ్య నాయుడు గారు? చాలా సార్లు కలిసాను. ఇప్పుడు కలిసారా ఉపరాష్ట్రపతిగా? ఇంకా ఇప్పుడే మొన్న ఎలక్షన్ అయితే మొన్న కలిసామండి. టీడీపీ ఎమ్మెల్యేలంతా అప్పుడు వెళ్ళి కలుస్తున్నారు అనమాట. మొన్న కలిసాం. మన ఓటింగ్కి ముందు రామ్నాథ్ కోవిద్ వచ్చారు కదా, అప్పుడు పరిచయం చేసినప్పుడు ఆ రోజు కలవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారితో. మేము సపరేట్గా పోయి ఇంకా, ఎందుకంటే ఒకవేళ పోతే మేము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసిపోతామండి మేమంతా మొత్తం అంతా. ఇంతకైతే వెంకయ్య నాయుడు గారు బీజేపీ అయినప్పటికీ మీరైతే మీ జిల్లా వాసిగా ఉపరాష్ట్రపతి కాబోతున్నారు కాబట్టి బాగా గర్వపడుతున్నారు. ఇక్కడ పోతే మీరు ఈ జిల్లాలో తీసుకుంటే మీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మీరు బాగా క్లోజ్గా ఒక వర్గంగా ఉంటారు అనిపిస్తుంది. ఇక మిగిలిన వారితో మీకు సంబంధాలు ఎలా ఉన్నాయంటారు? అసలు నేను వర్గాలు ఎప్పుడు మెయింటైన్ చేయనండి. ఎందుకంటే నాకు మా రాజమోహన్ అన్న అంటే చాలా ఇష్టం అండి. జగన్ అన్న తర్వాత రాజమోహన్ అన్న అంటే చాలా ఇష్టం. అట్లాగే గోవర్ధన్ అన్న ఒక మంచి రాజకీయవేత్త, మంచి నాలెడ్జ్ అండి. మిగతా వాళ్ళు కాదంటారా? మిగతా అంటే రాజమోహన్ అన్న వాళ్ళందరికీ పెద్ద, వాళ్ళంతా అందరికి మా అందరికి పెద్ద అతను. మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మిగతా వాళ్ళతో అనిల్ యాదవ్ ఉన్నారు, కోటమిరెడ్డి, మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే 100% గోవర్ధన్ అన్న చాలా నాలెడ్జ్ ఉందండి. దాంట్లో నేను ఒప్పుకుంటానండి. మిగతా వాళ్ళకి లేదని చెప్తున్నారు.
నేను ఒప్పుకుంటాను మరి దాని అందరికంటే ఉందని చెప్తున్నాను నేను. అందరికంటే ఎక్కువ ఉంది అది దాంట్లో డౌట్ ఏమో కదండి. అందుకని నాకు గోవర్ధన్ అన్న నాకు అది వాయిస్ ఉంది. చాలా ఇష్టం మాకు. కాకాని గోవర్ధన్ రెడ్డి వాళ్ళ అల్లుడు అయిన కోటంరెడ్డి గారికి మంచి వాయిస్ ఉంది. విద్యార్థి నాయకుడి నుంచి ఎదిగాడు. అసలు ఆయన గద్గద స్వరంతో ఆయన మాట్లాడుతుంటే అసలుకి వాయిస్ ఉంటే మంచి వాయిస్ కాకపోతే బాగా చెద్దగట్టండి. అంటే మీరు ఇద్దరు సన్నసన్నోళ్ళు కాబట్టి సన్నసన్నగా ఉన్నారు కాబట్టి ఇద్దరు ఒక వర్గంగా ఏర్పడ్డారా? ఏం కదా, లావు మనుషులు అభిమానం అండి, అంతే అభిమానం. ఇప్పుడు సీత కన్నా నాకు అభిమానమే, అని కన్నా నాకు అభిమానమే. తమ్ముడు కట్టాడు మాకు. సంజీవ్ అయినా మేమంతా ఫ్రెండ్షిప్ గా బాగా. కాకపోతే ఏంటంటే మీ తమ్ముల కన్నా మీ ఫ్రెండ్ కి ఎక్కువ రాజకీయ నాకు ఏదైనా సజెషన్స్ ఏదైనా కావాలన్నా గాదిమోహన్ అన్న కాదు ఏదా కాకాని గోవర్ధన్ అన్న కానీ మేము అడుగుతూ ఉంటాం. అందుకని అట్టా ఇష్టం. ఇప్పుడు వీళ్ళని అడగరా? అనిల్ని కానీ కోటంరెడ్డిని కానీ మిగతా తక్కువ 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 అదే తక్కువ పరిచయాలు కాబట్టి తక్కువ అడుగుతాను. అది తక్కువ పరిచయం ఫ్రెండ్లీ ఉన్నాం మేము. రాజకీయంగా ఏదైనా డౌట్ వస్తే నేను ఎక్కువగా అన్నను గోవర్ధన్ అన్న అడుగుతాను. చెప్తున్నా కదా వాళ్ళ దగ్గర వారికి కొద్దిగా బాగా నాలెడ్జ్ ఉంటుందని. ఓకే, అంటే సర్లేండి. అయితే వీళ్ళకి నాలెడ్జ్ లేదు కాబట్టి వాళ్ళని అడుగుతాను. అయ్యో అట్లా కాదు, కొద్దిగా సబ్జెక్ట్ ఇంకా ఎక్కువ తెలుస్తాయి మాకు, అంతే అంతే తప్ప. అందుకు అధ్యక్షుడు అయిపోయా, మన పార్టీ అధ్యక్షుడు జగాకి. అందుకని ఆయనతో బాగుంటుంది కొద్దిగా మంచి. అందరితో మామూలుగా అందరితో బాగుంటాను, ఫ్రీగా ఉంటాను. అదేం లేదు నాకు. ఎందుకంటే నన్ను అందరూ అభిమానిస్తూ ఉంటారు, అందరితో బాగుంటాను. ఈవెన్ పక్క పార్టీ కూడా అభిమానిస్తా కాబట్టి మా నారాయణ గారు మన మంచి రావటం మంచిది. అక్కడ మామ అల్లుళ్ళకి కొద్దిగా విభేదాలు ఉన్నాయంటారు కదా, మీ అభిప్రాయం ఏంటి? ఎక్కడ మామ? కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి కోటంరెడ్డి సీతారెడ్డి గారికి. అయ్యేం లేదండి, అదేం లేదు, అటేం లేదు, అటేం లేదంటారా? ఓకే. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అమరావతిలో భారీగా భూములు కొనుగోలు చేశారు, కన్స్ట్రక్షన్స్ కూడా స్టార్ట్ చేశారు. అందువల్లనే టీడీపీ వాళ్ళతో కొద్దిగా ఎక్కువ పరిచయాలు, నారాయణ గారితో పరిచయాలు ఎక్కువ ఏర్పడడానికి కూడా అదే కారణం అంటున్నారు. వాస్తవం ఇక్కడ ఏందండి, మొన్న అసెంబ్లీ కూడా చెప్పారు, ప్రతాప్ రెడ్డి గాన్స్ కొన్నాడు అమరావతి అని చెప్పడం జరిగింది. పాపం నాగార్జీ గాక చెప్పారు. నేను గ్యాండ్స్ కొనలేదు అక్కడ. నేను వచ్చి జాయింట్ వెంచర్ తీసుకున్నాను. గ్యాండ్స్ అపార్ట్మెంట్స్ కట్టేదానికి తీసుకున్నాను. నేను ఈరోజు రైతు ఇక్కడ ఒక జాయింట్ వెంచర్ తీసుకుంటే, ఒక ఎకరా తీసుకుంటే, ఒక 1,00,000 స్క్వేర్ ఫీట్ ఒక ఎకరా కడితే వాళ్ళకి ఒక 40% ఇస్తే, 40,000 స్క్వేర్ ఫీట్ ఇస్తే మినిమం రేటు 340 అమ్ముకున్నా కూడా వాళ్ళకి 15 కోట్లు వస్తుంది. ఈరోజు గవర్నమెంట్ ఇచ్చేది వాళ్ళకి 9,000 స్క్వేర్ ఫీట్ 10,000 స్క్వేర్ ఫీట్ ఇస్తుంది ల్యాండ్ తీసుకొని పేద ప్రజలకి. వాళ్ళకి ఏం వస్తుందండి? 9,000 స్క్వేర్ ఫీట్ అమ్ముకుంటే ఎంత వస్తుంది? ఒక 20,000 అమ్మితే గజం 1.5 కోట్లు వస్తుంది. మేము ఇచ్చేది 12 కోట్లు 15 కోట్లు వస్తుంది వాళ్ళకి. సో ఒక విధంగా మేము అక్కడ ఉన్న రైతులకి బాగా సాయం చేస్తున్నామండి. జాయింట్ వెంచర్కి భూములు కొనుగోలు చేయడానికి తేడా ఏమంటారు? భూములు కొనుగోలు అంటే మొత్తం ల్యాండ్ మన పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవటం. జాయింట్ వెంచర్ అంటే భూమి వచ్చి మేము ఒక నుంచి తీసుకొని కన్స్ట్రక్షన్ చేసి కన్స్ట్రక్షన్లో ఎంత పర్సెంటేజ్ అని వాళ్ళకి ఇచ్చే డెవలప్మెంట్ కట్టినవి, అది జాయింట్ వెంచర్ అంటాం. అది కట్టిన తర్వాత ఇన్ని ఫ్లాట్స్ వాళ్ళకి ఇచ్చేస్తాం. మనం కట్టిన ఒక 100 ఫ్లాట్స్ ఇచ్చినాయి అనుకోండి, 140 ఫ్లాట్స్ మీకు అని ఇచ్చేస్తాం. 60%, 60-40 రేషియో, 60-40, 60-50, 50-50 లేదా 65-35 డిపెండ్స్ అపాన్ ది ఒకటి సేవింగ్ ప్రైస్ అన్నీ బేరీ చేసుకొని దాన్ని బట్టి మేము డిసైడ్ చేస్తాం మొత్తం కూడా. అంతే. మరి భూములు కొనుగోలు చేశారు. అసలు చెప్పాలంటే అమరావతిలో సగం ఆస్తులు ఆయనవే, సగం భూములు ఆయనవే అని చెప్తున్నారు కదా. ఏదో పాపం బై మిస్టేక్ చెప్తాను. నా పేరు మీద అమరావతిగా, అమరావతి చుట్టుపక్కల విజయవాడ, గుంటూరు, ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా సరే 1/2 సెంటు నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసున్నా కూడా నేను వైట్ పేపర్ మీద సైన్ చేసి ఇచ్చేస్తాను. మరి తాడేపల్లిలో జరుగుతున్న కన్స్ట్రక్షన్స్ కూడా ఇలాగే అంటారా? ఏది తాడేపల్లిలో జరుగుతున్న కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారంట కదా? చేస్తున్నాను చెప్తున్నా కదా. అది కూడా ఇదేనా? ఏది భాగస్వామ్యమేనా మీరు కూడా? జాయింట్ వెంచర్ నేనే కదా, నా కంపెనీ కదా చేస్తుంది. ఓకే, దాంట్లో డౌట్ ఏం లేదే. ఇక్కడ కూడా స్థలాలు లేవు అంటారు. నేను జాయింట్ వెంచర్ ల్యాండ్ కొన్నది కాదు. ఓకే, ల్యాండ్ కొన్నది కాదు, ల్యాండ్ కొనింది తెలుగుదేశం నాయకుడు. ఈడ రాజధాని వస్తుంది, ఆడ రాజధాని వస్తుందని ప్రజలను భయపెట్టేసి ఆ భూమిని పోతాయని చెప్పి తక్కువ పెట్టుకొని ఈరోజు మరి వాటిని ఎక్కువ కమ్ముకునేది తెలుగుదేశం నాయకులు చేస్తున్నారు. మేము చేయడం లేదు. మేము ఈరోజు చేసే ప్రతి ఒక్కటి కూడా ఎవరైతే మాకు రైతు ఇచ్చాడో వాళ్ళకి మంచి బెనిఫిట్
మినిమం 10 crores పైన వచ్చేటట్టు మేము చేపిస్తున్నాం వాళ్ళకి పగాక. ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ అంటే మీరు ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా అనధికారికంగా తానే ఎమ్మెల్యే అంటూ సర్వాధికారాలు చేపట్టి ఇక్కడ జులుం చేస్తున్నారంటున్నారు బీదా మస్తాన్ రావు గారు. అంటే ఆయన జులుంపై కావచ్చు, ఆయన పెత్తనంపై కావచ్చు, మీరు ఎలాంటి పోరాటం చేస్తున్నారు? ఎప్పుడైనా ఫిర్యాదులు చేశారా మీరు? ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలతో ఎన్నుకోబడిన ఎమ్మెల్యే యొక్క అధికారాన్ని కాగగాస్తూ ఇటువంటి పరిపాలనని సాగిస్తున్న చంద్రబాబు నాయుడికి ముందుగా చెప్పాలంటే ఇటువంటి పాలన చేస్తున్న చంద్రబాబు నాయుడిని మనం అంతా తిట్టాగా. ఏనాడు కూడా ఎక్కడ కూడా ఇటువంటి పాలన లేదు. కానీ ఈరోజు మా అధికారాన్ని కాగగాస్తూ ఒక నియంతృత్వ పాలన చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఈవెన్ ఎమ్మెల్యేలు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఎవరికి కూడా అధికారాలు లేకుండా జన్మభూమి కమిటీ అనేది పెట్టి ఈరోజు ప్రజల్లో ఒక 2 హౌసులు శాంక్షన్ అయినా ఆ విలేజ్కి, 2 పెన్షన్లు శాంక్షన్ అయినా, 2 లోన్లు శాంక్షన్ అయినా కూడా ఆ జన్మభూమి కమిటీల యొక్క బామ్మద్దులకి మామలకి ఇచ్చుకుంటూ అర్హులైన పేదవాళ్ళకి సైతం అన్యాయం చేస్తున్న ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి త్వరగా బుద్ధి చెప్పబోతున్నారు అని కూడా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని చెప్పటం సిగ్గుగా ఉంది. కాకపోతే మేమైతే చెప్తున్నాం, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పచ్చ చొక్కాలు వేసుకున్న వాళ్ళకి మాత్రమే ముఖ్యమంత్రి అని గట్టిగా చెప్తా ఉన్నా. ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని ఎమ్మెల్యేలకి ఎవరు ప్రజలతో ఎన్నుకోబడినారో వారికి తప్పకుండా అందరితో పాటు సమాన హక్కులు కల్పిస్తే ఒక మంచి ముఖ్యమంత్రిగా చెప్పుకుంటారే తప్ప, లేకుంటే సరైన బుద్ధి 2018 తర్వాత చెప్తారు ప్రజలని కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే బీదా మస్తాన్ రావుని అనాల్సిన అవసరం లేదు. ఆడ ముఖ్యమంత్రి గారు ఇచ్చాడు కాబట్టి ఇవి అనుభవిస్తున్నారు, వాళ్ళు తప్పు లేదు. అసలు ఇచ్చిన వ్యక్తికి బుద్ధి ఉండాలి అని చెప్తున్నాం మేము గట్టిగా. ఏదో ఒక మార్గంలో బీదా మస్తాన్ రావు కొద్దిగా బలం పుంజుకోవాలని చూస్తున్నారు. ఆయన బలం పుంజుకున్న తర్వాత 2019 ఎన్నికల్లో తిరిగి మీకే టికెట్ వస్తే విష్ణువర్ధన్ రెడ్డి కావచ్చు, వేణుగోపాల్ రెడ్డి కావచ్చు, వీళ్ళు మీకు సపోర్ట్ చేయకపోతే గెలుస్తామన్న ధీమా ఉందా? ఈరోజు ఇందాకే చెప్పాను, నన్ను చూసావు, విష్ణువర్ధన్ రెడ్డి చూసావు, వేణుగోపాల్ రెడ్డిని చూసావు, మమ్మల్ని చూసి ఓటేసే పరిస్థితిలో జనం లేవు ఈరోజు. కాకపోతే మనం ఎంత మాత్రం జనాలుగా ఉంటున్నాము, ఏ విధంగా ప్రజల కోసం పనిచేస్తున్నాము, మనము వాళ్ళ కోసం రేపు గెలిపిస్తే పని చేస్తామా లేదా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. అదేవిధంగా ఈరోజు బీదా మస్తాన్ రావు గారు 2014కు ముందు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అబద్ధాలు చెప్పి అసత్య ప్రకటనలు చేసి అధికారంలోకి వచ్చాడో, అధికారంలోకి వచ్చినాక వాటిని ఏటిని కూడా అమలుపరచలేక ఈరోజు ప్రజల చేత చిత్కరించబడుతున్నాడు. అదేవిధంగా 2014కు ముందు ఎలక్షన్స్కి ముందు ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ కాలనీలో గ్రామాల్లో శిలాపలకాలు వేసి బీదా మస్తాన్ రావు గారు ప్రత్యక్షంగా మేమే పోయి ఫోటోలు తీసి ఆ కాలనీలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు కావచ్చు, ఇంకేమైనా పథకాలు కావచ్చు, ఇంకేమైనా బ్రిడ్జెస్, బోగో లాంటి ప్రదేశాలు రైల్వే బ్రిడ్జెస్ కావచ్చు, ఇవన్నీ కూడా మేము చేస్తామని శిలాపలకాలు వేసి ఇప్పటికీ కూడా చేయకుండా ఒక్క ఇటుక ఒక్క రోడ్డు కూడా వేయకుండా ఈ కాలనీలో ప్రత్యక్షంగా చూపించడం జరిగింది మీడియా పర్సన్స్కి. దాన్ని బట్టి అర్థమవుతా ఉంది ఈరోజు వారు తెచ్చిన పథకాలు, పెన్షన్స్ కావచ్చు, ఇళ్ల స్థలాలు కావచ్చు, లోన్స్ కావచ్చు, ఈరోజు అర్హులైన ప్రజలకి ఎవరికి అందకుండా వాళ్ళ జన్మభూమి కమిటీ, ఇందాక చెప్పిన విధంగా జన్మభూమి కమిటీగా మామూలుకి బామ్మద్దుకి పెగాలకి ఇచ్చే పరిస్థితి ఈరోజు గ్రామాల్లో జరుగుతూ ఉంది. ఈరోజు తెలుగుదేశాన్ని ఎక్కడ పోయినా కూడా తిట్టడమే తప్ప మెచ్చుకోవడం ఎక్కడా లేదు. ఈరోజు ప్రజలంతా కూడా కోరుకునేది ఆరోగ్యశ్రీ పెట్టిన రాజశేఖర రెడ్డి గారి గురించి, ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చిన రాజశేఖర రెడ్డి గారి గురించి, మహిళలకి అండగా ఇచ్చిన రాజశేఖర రెడ్డి గారి గురించి, అదేవిధంగా పేదల కోసం, రైతుల కోసం రుణమాఫీ చేసిన రాజశేఖర రెడ్డి గారి గురించి ప్రజలంతా కూడా ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఎందుకుగా తప్పు చేశాము, ఎందుకుగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాము అని ఈరోజు బాధపడుతూ, ఈసారన్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నవరత్నాల వల్ల తప్పకుండా మనకి మళ్ళా రాజశేఖర రెడ్డి గారు లాంటి స్వర్ణయుగం మనకు వసొద్దని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఈరోజు ప్రజలంతా కూడా వెయిట్ చేస్తున్నారు తప్ప
బేదా మస్తాన్ గానో చంద్రబాబు నాయుడు గానో ఈరోజు గెలిపించే పరిస్థితిలో లేదని నమ్మకం ఈరోజు మాకుందని కూడా మీకు తెలియజేస్తున్నాం. ప్రస్తుతం ఇరు రాష్ట్రాల్లో కావచ్చు, ఇటు ఏపీ అటు తెలంగాణ ఇరు రాష్ట్రాల్లో ఒకటే చర్చ. నంద్యాల అంటే కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక. మీ పార్టీ నుంచి టీడీపీలోకి వచ్చిన భూమా నాగిరెడ్డి గారి మరణం తర్వాత జరుగుతున్న ఉప ఎన్నిక అది. ఈ ఉప ఎన్నిక ఇరు పార్టీల కంటే మీకు కావచ్చు టీడీపీ ప్రతిష్టాత్మకమే. అంటే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మీరు గెలుస్తాము అన్న ధీమా ఉందంటారా? ఇప్పుడు అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీ, ఆ ప్రభుత్వాన్ని ఎదుర్కొని గెలవగలుగుతారా? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఆ తర్వాత తెలుగుదేశంలోకి మారి మినిస్టర్ పదవి రాలేదనే బాధతోటి చనిపోయిన మన నాగిరెడ్డి గారికి ఆయన తమ్ముని కుమారుడు పోటీ చేసినా కూడా అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా ఓటుకి 5,000 రూపాయలు ఇస్తామని చెప్పినా కూడా చెప్పినారా? అట్లనే చెప్పావు కదా. చెప్పినా కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్న మంత్రులందరూ అక్కడ మకాం వేసి ఇంటింటికి ఒక పర్సన్ని పెట్టినా కూడా 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచేది ఖాయం. ఎందుకంటే ఈ ఎన్నికలు చూడండి, తప్పకుండా ప్రజలు చంద్రబాబు నాయుడు చేసిన మోసాలను కావచ్చు, భూమా నాగిరెడ్డి చేసిన పార్టీ మారడం చేసిన పనిని కావచ్చు, ఆయన చనిపోయినా కూడా ఆయన మీద సింపతి కూడా పని చేయకుండా తప్పకుండా వైఎస్ఆర్ గారి మీద అభిమానంతో, జగనన్న గారి మీద నమ్మకంతో శిల్పా మోహన్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించేది ఖాయం అని కూడా తెలియజేస్తున్నాం. మొన్నటి వరకు టీడీపీలో ఉండి ఇప్పుడు మీ పార్టీలోకి వచ్చిన శిల్పా మోహన్ రెడ్డిని ప్రజలు ఏ విధంగా నమ్ముతారంటారు? శిల్పా మోహన్ రెడ్డి గారు ఒక మంచి వ్యక్తి. యాక్చువల్గానే ఆ రోజు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయనకి టికెట్ ఇవ్వలేకపోయారు మా పార్టీ వాళ్ళు. ఆ రోజు భూమా నాగిరెడ్డికి ఇవ్వటం జరిగింది. ఆ రోజు భూమా నాగిరెడ్డి 2,000 ఓట్లతో శోభా నాగిరెడ్డి చనిపోయినా కూడా ఆ సింపతి కూడా పనిచేయకుండా 2,000 ఓట్లతో గెలిచాడంటే అతని మీద వ్యతిరేకత. శిల్పా మోహన్ రెడ్డి మీద ఒక మంచి పేరు ఉంది కాబట్టి ఆయన తక్కువ ఓట్లతో 2,000తో ఓడిపోవడం కూడా జరిగింది. ఈరోజు తప్పకుండా శిల్పా మోహన్ రెడ్డి ఒక మంచి వ్యక్తి. తప్పకుండా ఈరోజు తప్పు తెలుసుకున్నాడు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీగా టికెట్ ఇవ్వకపోయినా కూడా ఇటు కావాలని ఉన్నా కూడా ఆ రోజు కాగేదని టికెట్ కాగేదని బాధతో అటు పోయాడు తప్ప ఈరోజు మళ్ళీ తప్పు తెలుసుకుని ఈరోజు ఇటు రావటం, ఈ పార్టీగా పోటీ చేయటం తప్పకుండా మంచి విజయాన్ని. చివరి నిమిషం వరకు టీడీపీలో టికెట్ కోసం ప్రయత్నించి ఇక చివరిగా టికెట్ రాదని తెలుసుకున్న తర్వాతే శిల్పా మోహన్ రెడ్డి వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇలాంటి వ్యక్తులని, ఇలాంటి నాయకుల్ని ప్రజలు ఎందుకు ఆదరిస్తారు? గెలిచిన తర్వాత శిల్పా మోహన్ రెడ్డి ఖచ్చితంగా వైసీపీలోనే ఉంటారు అన్న ధీమా, నమ్మకము మీకుందా? 100% ఉంది శిల్పా మోహన్ రెడ్డి మీద. ఎందుకంటే ముందుగానే శిల్పా మోహన్ రెడ్డి ఈ సైడ్ వస్తాడని మాకు ఇండికేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇటువంటి పనికిమాలిన పనులు చేస్తాడని అతనికి ముందే తెలుసు కాబట్టి టిట్ ఫర్ టాట్ అక్కడ పే చేశాడు. తప్పకుండా ఏం చేశాడు టిట్ ఫర్ టాట్? టిట్ ఫర్ టాట్ అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు శిల్పా మోహన్ రెడ్డిని పెట్టుకొని భూమా నాయుడిని ఎట్ట తీసుకుంటాడండి? అవకాశవాదం కదా. అంత పార్టీ కోసం కష్టపడిన వ్యక్తి ఆడు ఉన్నాడు అనుకుంటే ఇతన్ని తీసుకొచ్చి మినిస్టర్ ఇస్తాగా. అందుకే అట్ట మోసం చేశాడు కాబట్టి టిట్ ఫర్ టాట్. ఇక శిల్పా మోహన్ రెడ్డి చేసి తప్పే ఉంది. టికెట్ రాలేదు కాబట్టి ఇక్కడికి వచ్చాడు. టికెట్ కాదు, ఇచ్చినా కూడా చేసేవాడు కాదు. ఇవ్వాలనే తిరిగారు కదా. ఇవాళ ఓకట యాక్షన్ చేసేవాడు. అట్టన్న భూమా నాయుడు నామం పెడతాడని అంతే. సరే, యాక్షన్ చేసి చివరికి మీ వద్దకే వచ్చారంటారు. అయితే ఎటువంటి పరిస్థితుల్లో మళ్ళీ టీడీపీకి పోరు మీ వద్దే ఉంటారంటారు. సరే, ఇదంతా బాగానే ఉంది. శత్రువు ఇంటికి వచ్చినా ఆదరించడం, గౌరవించడం మన సాంప్రదాయము, మన పద్ధతి అని మీరు స్టార్టింగ్లో చెప్పారు. అలాంటిది మీ పార్టీలో పనిచేశారు, ఒక పిఎస్సి చైర్మన్గా పనిచేశారు, పార్టీలో సెకండ్ క్యాడర్లో ఉండిపోయారు భూమా నాగిరెడ్డి గారు. అంటే తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోతేనే ఇక మీ మనిషి కాదు అన్నలా ఫీల్ అయ్యారు. దానికి తార్కాణం భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కనీసము ఆయన చివరి చూపు కూడా చూడలేదు. అతను కనీసం అతను వచ్చి అతని కుటుంబానికి కూడా అంటే ఫోన్లో అఖిలప్రియ గారితో మాట్లాడితే అది భూమా నాగిరెడ్డి గారి యొక్క పార్థివ దేహాన్ని కానీ ఎందుకు చూడలేకపోయారు? ఎందుకు పరామర్శ? అక్కడికి పోయినప్పుడు ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు ఆయన చనిపోయినప్పుడు దాన్ని శవరాజకీయం చేయాలని చూస్తూ ఉన్నారు. అది మా నోటీస్కి వచ్చింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి పోతే
అనవసరమైన రాద్ధాంతం అవ్వద్దని కావాలని కొంతమంది పెద్దలు ఫోన్లో మాట్లాడేసి చెప్తే బాగుంటుంది, అక్కడికి పోతే మావి అనవసరమైన ఇది అవుతుందని చెప్పాలి. అసెంబ్లీలో సంతాప తీర్మానానికి కూడా హాజరు కాలేదంటారు. అంటే చనిపోయిన నెక్స్ట్ డే వాళ్ళ అక్కగిపోయ అసెంబ్లీకి రావడం అనేది కరెక్ట్ కాదు. దహన సంస్కారాలు జరిగిన రోజే ఆడ తీసుకురావడం కరెక్ట్ కాదు. ఇక్కడ అటువంటి ఉద్వేగమైన టైంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చినా కూడా బాగుండదని కాకుండా మానటం లేదండి, అంతే తప్ప. కన్న కూతురే వచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకుడు రావడంలో తప్పేంటి, వచ్చి సంతాప అదే తీర్మానం చెప్పాం కదా, తెలుగుదేశం శవ రాజకీయాలు చేస్తున్నది. ఆ విధంగా తీసుకొచ్చి కూడా ఉండకూడదు. వాళ్ళు అటువంటివి చేస్తున్నారు, అవి నచ్చక జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు కానీ లేకుంటే కాకుండా ఉండే కూర్చునే కాదు. తెలుగుదేశం అటువంటి నీచ నికృష్ట శవ రాజకీయాలు చేసిందనే బాధతోటే రాంది. భూమా నాగిరెడ్డి గారు చనిపోతే రాని జగన్ గారి మీదన్నా ఆ పార్టీ మీదన్నా కూడా నంద్యాల నియోజకవర్గ ప్రజల్లో సానుభూతి ఉంటుంది అనుకుంటున్నారా, ఆదరణ ఉంటుంది అనుకుంటున్నారా మీరు? డెఫినెట్గా, ఎందుకంటే తప్పకుండా ఉంటుంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలంతా కూడా జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నారు. ఎవరు కూడా భూమా నాగిరెడ్డితో పోలేదు. తప్పకుండా ఆ అభిమానం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని భూమా నాగిరెడ్డి మోసం చేశాడు కాబట్టి ఆయన మీద కోపం. అందుకే మీకు చెప్తాను, ఇంకా ఉద్యోగం అయితే తొందరగా మీకే ఆడ ఏం జరగబోతుందో చూస్తారు. యావత్ భారతదేశం ఒకటి చూస్తుంది. చంద్రబాబు నాయుడు బతుకు బండాగం బయటపడద్ది, అన్నీ తెలుసు. అందుకే ఈరోజు భయపడతా ఉన్నాడు. మినిస్ట్రీస్ అమరావతిగా పాగన ఎక్కడ ఉంది, పాగన అంతా కూడా నంద్యాగా ఉంది. పాగన సెక్రటరియట్ ఆడబెట్టుంటే బాగుండేది, ఎందుకంటే మినిస్టర్స్ అంతా అందుబాటులో ఉన్నాగాడ. చెప్పండి చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు కన్నా మీకు సెక్రటరియట్ ఆడబెట్టేస్తే ఈజీగా ఉంటుంది. పాగన సుప్పగ పాగన చేయొచ్చు, తెలుగు పాగన, తెలుగు తమ్ముగ పాగన అంతా అక్కడి నుంచి చేసుకోవచ్చు అని చెప్పండి. ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు, అటు టీడీపీ కావచ్చు ఇటు వైసీపీ మొత్తం అక్కడికే మకాం మార్చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చూస్తే నైట్ కూడా కవిలోకి వస్తామంటే చంద్రబాబు నాయుడికి, అవునా? అందుకని అప్పుడే అంతా అదే చెప్పి సెక్రటరియట్ ఆడబెట్టుకుని మీరు కూడా సై అంటే సై అని మీ పార్టీ వాళ్ళు కూడా అక్కడే మకాం వేశారు కదా మొత్తం. జగన్మోహన్ రెడ్డి మీకు ఎట్లా కనిపిస్తుంది నాకు చెప్పండి, దేనికైనా తగ్గుతాగా? ధైర్యంగా సోనియా గాంధీ గాంటోనే ఎదిగించి ఈ నెగ్గినోడు ఈరోజు చంద్రబాబు నాయుడు చూస్తే భయపడి ఎన్నికల ఎలక్షన్స్ నుంచి పారిపోతాం అనుకున్నాం. లేదు కదా, మేము కూడా అట్టాగే పనిచేస్తాం, సైనికుగా పోతాం. మేము కూడా పోతున్నామండి రేపు. మీరు కూడా వెళ్తున్నారా? నంద్యాలకు వెళ్ళిపోతున్నాం, మేము కూడా ఉంటాం. ఉండేసి ఆడందరికి జనాలకంతా చెప్తాం చంద్రబాబు నాయుడు చేసిన అన్యాయాలు, అక్రమాలు ఏ విధంగా ఈరోజు గుర్తొచ్చిందా నంద్యాల. ఈరోజు ఎత్తకొచ్చి డబ్బు కానీ అక్కడ కుమ్మగిస్తూ ఉన్నాడు పథకాకి. మిగతా రాష్ట్రం అంతా ఏమైంది అంటే ఒక ఎమ్మెల్యే మోహన్ రెడ్డి గారు మాట్లాడతాడు అంటే ఎమ్మెల్యే చచ్చిపోతే ఆ నియోజకవర్గం ఫండ్స్ ఇస్తాడు చంద్రబాబు నాయుడు. చెప్పడానికి సిగ్గుంది ఆయనకి? మీరు చెప్పండి. పబ్లిక్ మీటింగ్లో చెప్పాడు అంటే చంద్రబాబు నాయుడు ఎవరైనా ఎమ్మెల్యే చచ్చిపోతే ఆ కాన్స్టిట్యూన్సీ అంటే మిగతా ఎమ్మెల్యేను చంపేసి ఆ కాన్స్టిట్యూన్సీ డెవలప్ చేస్తాడు ఆయన. కరెక్ట్గా చెప్పండి చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి. దట్ ఈస్ రాంగ్. ఆల్ కాన్స్టిట్యూన్సీస్ షుడ్ బి డెవలప్డ్ ఈక్వల్లీ. మీ కాన్స్టిట్యూషన్ డెవలప్ కాలేదంటారా? మా కాన్స్టిట్యూన్సీ ఎక్కడైందండి? ఎయిర్పోర్ట్ తీసుకుని పోయి ఆడుకోబడతా ఉంటే గమ్ముకుంటావు. మస్తాన్గా ఏం చేస్తానండి? ఎయిర్పోర్ట్ పోతా ఉంటే గమ్ముకుంటావు, రామాయపట్నం కాకపోతే గమ్ముకుంటావు, ఈ ట్రంక్ రోడ్ని డెవలప్ చేయమంటే గమ్ముకుంటావు, మా మందాడి చెవిని టూరిజం ప్లేస్గా సెకండ్ సమ్మర్ స్టోర్ చేయమంటే గమ్ముకుంటావు. ఏం చేశాడండి? వైభవండి నేను అభివృద్ధి చేశాను. వెంకయ్యనాయుడు నాకు క్లోజ్ అంటాడు, ఆడ పోతాడు, ఢిల్లీ పోతాడు. ఏం చేశాక చెప్పండి? మేము అడిగితే అభివృద్ధి నిరోధకం అని ఆ బేద రవిచంద్ర గారు మైక్ పెట్టుకొని దంచుతూ ఉంటాడు. అభివృద్ధి చేయమంటున్నాం, ఇండస్ట్రీస్ తెమ్మంటున్నాం, కావాలి చాలా ఉన్నాయి, దగదెత్తుగా చాలా ఉన్నాయి. ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ ఉన్నాయి, విద్యార్థులు చదువుకున్న ఉద్యోగాలు లేవు, రైతులకి పంటగ ఎండిపోతూ ఉంటే నేను ప్రత్యక్షంగా మీటింగు కరువు ప్రాంతంగా ప్రకటించమంటే ఇంతవరకు ప్రకటించలేదు. ఏం చేశారు అభివృద్ధి చెప్పండి? అభివృద్ధి అనేది ఏంటంటే వాళ్ళ అభివృద్ధి చూసుకున్నారు, వాళ్ళ జోబు నింపుకున్నారు, నీవు చెట్టుకో దోపిడీ చేశారు, ల్యాండ్ అక్విజిషన్ చేశారు, కబ్జా చేశారు. ఇవి తప్ప ఏం చేశారండి? వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసుకున్నారు. ఏం అభివృద్ధి చేశారు చెప్పండి? అధికారం ఉంది, పక్కన ఆయన పోతా ఉంటే పోలీసు మటుకు ముందు కుయ్యి అని పోతూ ఉంటారు. అంబులెన్స్ ఏమో కనిపించవు, పాపం చనిపోతే మటుకు కుయ్యి అనిపించవు. వాళ్ళు పోతుంటే కుయ్యి అని పోతారు. ఎమ్మెల్యేని ఎవరిని పట్టించుకోరు. మీరు పోతే పోవట్లేదు అట్లా? మేము అసలు వాడిని పోయాం, మానేసాం. మాకెవడు నేను గన్మెన్ కూడా తీసుకోమాను.
ఏదో ఏడు వచ్చినప్పుడు ఉంటాడు తప్ప మాకు బయటకు పోతే గన్మెన్ కూడా తీసుకోమాను. మాకెందుకంటే భయము, అందరూ పెద్దగా పోయేవా మేము, మాకు సెక్యూరిటీ వద్దు ఏం వద్దు. నంద్యాల ఉప ఎన్నికని గెలిచి తీరుతామంటారు ఖచ్చితంగా. 100% డౌటే లేదు. మీరు చూడండి ఒకటే సంగతి, లోకేష్ బాబు పోయాడు ఎక్కడ పోయినా కూడా మహిళ ఏమంటున్నాగా అది కాదు ఇది కాదు అది కాదు చచ్చిపోతున్నాడు ఆయన. అందుకే చెప్తున్నాడు లోకేష్ బాబు ఒక్కడ పోతే నంద్యాల వైఎస్ఆర్సీపీ గెలిచిపోద్ది. ఎందుకంటే జనాలంతా అడతావు ఆయన ఇజ్జే కదా అజ్జే కదని. ఆ దెబ్బకి పారిపోతున్నాడు. కావున కదా నంద్యాల అమ్మనండి 15 days నంద్యాలలో లోకేష్ బాబు గారిని వచ్చి ప్రచారం చేస్తే 100% 30,000 మెజార్టీతోటి వైఎస్ఆర్సీపీ గెలిచొద్ది. నంద్యాలలో లోకేష్ బాబు వచ్చి చేయాలి ప్రచారం. అంటే మీరు గెలవాలంటే లోకేష్ బాబు వచ్చి ప్రచారం చేయాలి వాళ్ళ పార్టీ తరఫున. ఆయన రాకపోతే వాళ్ళు గెలుస్తారా? వాళ్ళు గెలిచేది ఇంకొక 20 గెలుస్తాం ఎక్స్ట్రా. ఆయన మేము మా నాయకుడు కాకుండా లోకేష్ బాబు ఒక్కడిని వచ్చి ప్రచారం చేయమని చెప్పండి, 30,000 వేస్తాం మేము. లోకేష్ బాబు రాకపోతే ఎంత మెజార్టీతో గెలుస్తారా? మా నాయకుడు కూడా వస్తారు, 50,000 వేస్తాం. మీ నాయకుడు రాకుండా లోకేష్ బాబు వస్తే 30,000 మెజార్టీతో గెలుస్తారా? 30,000 కంటే ఇంకొద్ది ఎక్కువతోనే గెలుస్తామండి. అక్కడ మీ నాయకుడు బలం ఎక్కువ. లోకేష్ బాబు రాకుండా ఉంటే మేము ఒక 20,000 గెలుస్తాం. లోకేష్ బాబు వస్తే 30,000 గెలుస్తాం. ఒక 10,000 మెజార్టీ తెస్తాడు. ఎట్లా వచ్చినా గెలుస్తారు మీరు. గ్యారంటీ తెస్తాడు. లోకేష్ బాబు గారు మంత్రి అండి, ఆయన ముఖ్యమంత్రి తనయుడు మంత్రి, ఆయన తక్కువ అంచనా వేస్తున్నారు మీరు. మంత్రి అని వాడు చెప్పాడండి, మీకు గూగుల్ కొట్టండి లోకేష్ బాబుని కొట్టండి ఏమొస్తుందో. మంత్రి అని వస్తుందా, పప్పు అని వస్తుందా? మంత్రి అని వస్తుందా, పప్పు అని వస్తుందా? పప్పు అంటారు, ఏం పప్పు అని వస్తుందా? అది మీకు అడగండి ఏం పప్పు అనేది. గూగుల్ పోయేసి మీరు కొట్టండి, పప్పు అయినా కొట్టండి, మంత్రి లోకేష్ నేను కొట్టండి, ఏమొస్తుందో చూడండి. మీరు అవునండి, గూగుల్ ఏదో వాళ్ళు పెట్టుకుంటారండి వాళ్ళ ఇష్టానుసారం. సదాగా ఆయన మంత్రి కదా. క్యాపబిలిటీ అండి, క్యాపబిలిటీ, వాళ్ళ కెపాసిటీ. ఐటీ రంగాన్ని తీసుకొస్తున్నారు, లక్షలాది మందికి. ఇంకా కేటీఆర్ అనుకున్నాడు ఆయన లోకేష్ బాబా? చెప్పండి, కేటీఆర్ కాదు అనుకున్నాగా? కేటీఆర్ గారు సమర్థులా? కేటీఆర్ దాంట్లో డౌటే కదా నీకు, దాంట్లో డౌటే కదా. కేటీఆర్ లోకేష్ గారు కేటీఆర్ కి సమానం కదా? మీకు బాగా జోక్ చేస్తా కదండి. అట్లా కదా, ఆయన కూడా అమెరికాలో ఇక్కడ చదువుకున్నారు కదా లోకేష్ బాబు గారు. అమెరికా అంటే కేటీఆర్ చదివింది ఇతను వచ్చి డబ్బు ఇచ్చి పాపం ఎవడో చదివిస్తే చదువుకున్నాడు, పాపం డబ్బు కానాడు కదా. అది బాగా చదివిన చదువు చూసాం కదా, ఫోటో అన్నీ వస్తుంటాయి కదా, స్విమ్మింగ్ పూల్స్ అంతా బాగా చదివాడు ఆయన. ఏమో చదువుకునేటప్పుడు స్విమ్మింగ్ పూల్లో స్నానం చేసి ఉండొచ్చు పాపం, అంత మాత్రం తప్పది. తప్పని ఎవడంటారు, వాళ్ళకి అది హై సొసైటీ వాళ్ళకి అది ఏముంది మామూలుగా అయ్యి ఉండొచ్చు, కాకపోతే ప్రజలకు నచ్చాలి కదా. మీరు వెళ్ళి రిక్వెస్ట్ చేయొచ్చు కదా లోకేష్ బాబు గారిని నంద్యాల గురించి ప్రచారం చేయండి మీ పార్టీ తరఫున. అది అడని చిక్కితే గ్యారంటీ చేస్తాను నేను, గ్యారంటీ కదా, మెజార్టీ వస్తుంది అనేసి అమ్మని చేస్తాను నేను. లోకేష్ మీ నాయకుడు రాకపోయినా బాధ లేదు, లోకేష్ బాబు వస్తే సంతోషం. లోకేష్ బాబు వచ్చి ప్రచారం చేస్తే చాలు మాకు బ్రహ్మాండంగా 30,000 తగ్గదు మెజార్టీ. ఎక్కడండి అఖిలప్రియ గారు చూస్తే ఓడిపోతే నా రాజకీయ సన్యాసం చేస్తాను, రాజకీయ ఏం చేస్తుంది అనుకో, అది దాంట్లో డౌట్ ఏం కాదు. ఏం చేస్తారంటారా? అంటే ఒక చెప్పిన మాటకి కట్టుబడి ఉండే వ్యక్తులు ఏదేం చేస్తారు, అది ఏదేం చేయరు, ఏదో ఒకటి కాదు చూపించి మాకు తప్పించుకుంటారు, పదవి ఆమోహం ఉన్నారు అంతే. ఇప్పుడు వాళ్ళు డబ్బులు పంచడానికి సిద్ధమయ్యారు, 5,000 అంటున్నారు కదా, మీరెంత పంచుతారు? మేము పంచమండి, అభిమానాన్ని పంచుతాం వాళ్ళకి. అభిమానాన్ని ఓట్లు వేసేస్తారా? అభిమానం ఎందుకు చూస్తా ఉండండి. చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా, నా ఓటు మీద నడిచేవాళ్ళు ఎవరైనా నా కాడ పెన్షన్ తీసుకున్నవాళ్ళు అదంతా కూడా నా ఓటు మీద, అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడవద్దు అని చెప్తా ఉన్నాడు. ఒక ముఖ్యమంత్రి చెప్పే వాక్యమైన అవి చెప్పండి, మీరు చెప్పండి. ప్రజాస్వామ్య దేశంలో ఆ విధంగా చెప్పచ్చా? అసలుకి నంద్యాల ఉప ఎన్నిక జరుగుతుందంటారా? నాకు డౌటే. ఎందుకంటే మొన్న తమిళనాడు శశికళ వర్గం విపరీతంగా డబ్బు పనిచేసింది, అది తీసుకుని ఎలక్షన్ కమిషన్ బ్యాన్ చేసింది. ఇవి చంద్రబాబు నాయుడు బహిరంగంగా 5,000 పంచుతానన్నాడు కాబట్టి పంచిన దాకా చూసి తర్వాత ఆఫ్ చేస్తామని డౌట్ ఉంది ఒకటి. ఎలక్షన్ అది కూడా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని ఏమన్నా సాకు పెట్టి అట్లే పోస్ట్ పోన్ చేస్తారు. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏమొస్తుంది, చంద్రబాబు నాయుడు సీఎం అయితే పోయి డిపార్ట్మెంట్ ఆయన కాలు కింద కదా ఉండేది అంతా, అంతేనంటారా? అంతే, కాలు కింద తప్ప ఇంకేముంది డిపార్ట్మెంట్. ఎలా అంటారు అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన కాలు కింద ఎలా ఉందని భావిస్తున్నారు? ఏది చెప్తే అది చేస్తున్నాయి కదండి ఇప్పుడు, దానికి ఏముంది, ఏది చెప్తే అది చేస్తుంటాయి డిపార్ట్మెంట్ అంతా. అందరూ అధికారులు కూడా అదే విధంగా ఉన్నారు. డీజీపీ గారు ఆయన మాట వినడం లేదు. ఎంతో కొంతమంది పాపం దేనికైనా ట్రాన్స్ఫర్ భయపడినవి అట్టోగు మటుకు కొంతమంది అధికారులు మంచిగా ఉన్నారు, కాకపోతే వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. సో ముద్రవాడ పద్మనాభం గారిది పాదయాత్ర జరగబోతోంది, దాంతో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే పరిస్థితి ఉంది. మరోవైపు నంద్యాల ఉప ఎన్నిక, ఈ రెండు పరిస్థితుల్లో నంద్యాల ఉప ఎన్నిక వాయిదా పడే అవకాశం ఉంటుంది కదా?
వాయిదా పడేది ఇటువగా పడదండి, అటువగా పడదు. చంద్రబాబు నాయుడు 5,000 పంచిన తర్వాత పడచ్చని డౌట్ మాకు. 5,000 పంచి అంతే, మీరు కూడా వెయిట్ చేస్తున్నారా? ఆయన 5,000 పంచితే డౌట్ వస్తుంది. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు కదా, ఆయన నోటితో చెప్తున్నాడు కదా 5,000 రూపాయలు పంచుతా ఉంటున్నాడు కదా. అది పంచిన తర్వాత ఎన్నిక వాళ్ళకి కానీ తెలిసిందంటే ఆఫ్ చేసేస్తాడు. అది ఒకటే డౌట్ మాకు. అడగడం అంతే కదా, తమిళనాడు జరిగింది. ఇప్పుడు 2 అంశాల మీద ఆధారపడ్డారు. లోకేష్ బాబు గారు ఎప్పుడప్పుడు వచ్చి ప్రచారం చేస్తారా, మేము గెలిచిపోతాం, లేదా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడప్పుడు 5,000 పంచుతారా, ఎన్నిక వాయిదా పడిపోతుంది అని 2 అంశాల మీద ఇప్పుడు ఎందుకు వాయిదా పడాలని మేము కోరుకోము. అంటే భయం ఉంటుంది కదా, ఓడిపోతామేమో అని. అదేముండదు 5,000 పంచిన హ్యాపీగా తీసుకోమని చెప్తాం కదా. డబ్బు ఇస్తామంటే వాళ్ళు పాపం ప్రజలకి ఎందుకు అన్యాయం చేయాలండి, ప్రజలకు ఎందుకు అన్యాయం తీసుకోనండి. అవినీతి సొమ్ముని ఇస్తా ఉంటే తీసుకోనండి. వెన్నుపోటు కాదంటారు అది, వాళ్ళతో డబ్బు తీసుకొని మీకు ఓటు వేయడం వెన్నుపోటు కాదంటారా? ఏం వెన్నుపోటు అండి, ఆయన చేసిన వెన్నుపోటు కంటే ఎన్టీఆర్ని పోటీ చేశాడు. ప్రజలంతా మొన్న ఎలక్షన్స్ 2014 ఇది చేస్తా అని పొడిచిపాగేసి ఆయన చేసిన వెన్నుపోటు కంటే దారుణమా ఇవి? అంటే వెన్నుపోట్లను మీరు ఈ విధంగా కూడా అభివర్ణిస్తున్నారా మొత్తం? ఈ వెన్నుపోట్లు ఆ వెన్నుపోట్లు అంతా ప్రజలు పొడిచే వెన్నుపోటు చాలా తక్కువ ఆయనకి. ఆయన పొడిచింది చాలా ఎక్కువ అండి. ఎంతమందిని నాశనం చేశాడు. మీది అరేంజ్డ్ మ్యారేజా ప్రేమ వివాహమా? మాదండి. మాది వచ్చి మా మేనమామ కూతురు చేసుకున్నాం. మా ఇంట్లోనే చదువుకుంది చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచి ప్రేమించారా? చిన్నప్పటి నుంచి పుట్టగానే మా మిసెస్ అని చెప్పేశారు పుట్టగానే. అప్పటి నుంచే ప్రేమించుకున్నారా? అప్పుడు ప్రేమించేది మా ఇంట్లోనే చదువుకున్నది. మేనమామ ఇంటర్మీడియట్ దాకా మా ఇంట్లోనే చదువుకుంది, ఇక్కడే మాతో పాటు. ఇంజనీరింగ్ అయిపోయి నేను మ్యారేజ్ చేసుకుంటే. ఆవిడ కూడా ఇంజనీరింగ్ చేశారా? డిప్లొమా చేసింది. డిప్లొమా. ఇప్పుడు మేడం ఏం చేస్తుంటారా? అంటే హౌస్ వైఫేనా? హౌస్ వైఫ్ అండ్ నాకు తోడు నీడగా అన్నిటిగా ఉంటుంది. రాజకీయాలు కావచ్చు, బిజినెస్ కావచ్చు. రాజకీయంగా మీకు ఎలాంటి సహకారం అందిస్తుంటారు ఆవిడ? సజెషన్స్ ఇస్తూ ఉంటుంది కొన్నిసార్లు నాకు. బాగా సజెషన్స్ సజెషన్స్ ఏ విధంగా బాగా. ఎప్పుడైనా నేను కొన్నిసార్లు కొంచెం కోపం ఏదైనా వస్తే కోపం కాకూడదని చెప్తా ఉంటుంది. అందరితో బాగా. మరదలే కదా అని మీరు ఎక్కువ ఇచ్చారా? అదేం లేదు, చిన్నప్పటి నుంచి చూసిన మరదలే కదా ఏముంది అన్నట్టు. మరదలని ఇంకా ఎట్లాగూ ఎవరినైనా ప్రేమించినా కూడా కొనసాగదు, ఇంట్లో మరదల్ని పెళ్లి చేసుకోవాలి కదా అని ఎవరిని ప్రేమించలేదా, లేదంటే మిమ్మల్ని ఎవరైనా చూసి ఇష్టపడ్డారా? అదేం లేదు మాకు. ఎందుకంటే ఇంటర్మీడియట్ దాకా ఏడో ఉంటుంది, మాతోటే ఉండే. ఇంజనీరింగ్ పోతుంది ఆడ. మాది వచ్చి జెంట్స్ కాదు, లేడీస్ కాదు. ఏదన్నా అయితే ఎవరైనా గవి చేసన్నా ఉండొచ్చాము. అది ఛాన్స్ ఎక్కువ. పాపం ఉన్నింటి చేసేవాళ్ళేమో కదా. ఛాన్స్ ఎక్కువ. ఇంకో చెప్పినా చేసేసుకుంటున్నాము. అంతేనంటారా? అంతే. చేసిన తర్వాత ఎవరిని ప్రేమించలేదు మళ్ళీ? ఇంకేం లేదంటారా? ఇంకా ఒకే పత్ని. సాధారణంగా బయటకు వెళ్తుంటారా? హ్యాపీగా పోతుంటాం, బాగా పోతుంటాం. బ్యాంకాక్ పోతుంటారు ఎక్కువ? బ్యాంకాక్ ఏంటండి బ్యాంకాక్ అంటే చిచి అంటారు? చూస్తూ ఉంటాం, సినిమా కాదు చూస్తాం కదా ఎక్కువ. నేను బ్యాంకాక్ చిచి పోయినా కూడా మేము ఫ్రెండ్స్తో పోతుంటాం ఎక్కువ. మాది గైన్స్ క్లబ్ ఉంది బెంగళూరు. అక్కడ మేమంతా మెంబర్స్ ఎక్కువ ఫ్యామిలీస్, ఒక 30 ఫ్యామిలీస్ 40 ఫ్యామిలీస్ మేము ఎక్కువగా సంవత్సరానికి 2 times పోతూ ఉంటాం. ఎక్కడికి? అన్నీ యూఎస్ కానీ యూరోప్ కానీ అన్నీ పోతూ ఉంటాము. ఇప్పుడైతే రాజకీయాలకు వచ్చినాక ఫ్రెండ్స్తో పోయేది తగ్గిపోయింది. బ్యాంకాక్ వెళ్ళారా లేదా? బ్యాంకాక్ పోలేదు. ఎప్పుడు పోలేదా? ఎందుకంటే ఏం చూడు కాలేదు అట్లా అంటూ ఉంటారు కానీ పోలేదు. సింగపూర్ పోయాము. పోవాలన్న ఒక క్యూరియాసిటీ ఏమైనా ఉందా మనసులో? ఏం లేదా? పోవాలి, మసాజ్ చేసుకోవాలని ఏం లేదా? సింగపూర్ పోయారా? సింగపూర్లో నచ్చింది ఏంటి మీకు? మామూలుగా ఈ శాంతాసా బీచ్ ఒకటి ఉంది కదా, ఆడ లైటింగ్ షోస్ అవి ఉంటాయి. కాకి ఇప్పుడు పోయినా ఫ్యామిలీస్తో పోతూ ఉంటాం ఎక్కువగా మేము. ఎక్కువగా మీకు నచ్చిన కంట్రీ ఏదంటారు? నాకు తునీషియా. ఎక్సలెంట్ ప్లేస్, నో డస్ట్, ఈవెన్ సీ కోస్ట్ అది అయినా కూడా ఎంత చక్కగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. డస్ట్ ఫ్రీ అనమాట. బిల్డింగ్స్ కూడా ఒక పద్ధతిగా కట్టేసి ఉంటారు. చెట్లు ఉన్నాయి కదా, సైడ్ వేసిన చెట్టు, ఈ పక్క చెట్టు ఈ పక్క చెట్టు ఆల్మోస్ట్ సిమ్గా ఉంటాయి. అంత బాగా మెయింటైన్ చేస్తారు అనమాట. మేడం నచ్చిన కంట్రీ మోస్ట్ ప్రాబబ్లీ అదే ఉండొచ్చు. ఎందుకంటే మేము అనుకున్నాం ఇది ఉన్నట్టు ఎక్కడ మనం చూడగదండి. ఓకే. దైవభక్తి ఉందా మీకు? దైవభక్తి అంటే ఎక్కడికైనా పోతా నేను. తిరుపతి పోతా, సాయిబాబా కడ పోతా, మసీదు పోతా. రాజకీయ నాయకుడు అది కామన్ లేండి. చర్చికి పోలా. అది రాజకీయాలకు ముందు చెప్పేది నేను. అన్నిటికి పోతాం, అన్నిటి దండం పెట్టుకుంటాం. ఈవెన్ నేను కానీ మా మిస్సెస్ కానీ అన్నిటికీ దండం పెట్టుకుంటాం. కానీ భక్తిని గుంజుగా తీసేది, హోమాలు చేసేది, పూజలు చేసేది, గుండు ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి కొట్టుకుంటాం అంతే. అంతేగాని రోజు దండం పెట్టుకునేది దేవుడి కాడ నిద్ర కానీ అవన్నీ ఉండవు మాకు. పండగ పూజ చేసుకుంటాం.
వినాయక చవితి అయితే పూజ చేసుకుంటాం, పెద్ద పండుగ అయితే పూజ చేసుకుంటాం, దీపావళి పూజ చేసుకుంటాం. అంత తప్ప మాకు రోజు పోయేసి బొట్టు పెట్టుకునేది, గంట కొట్టేది, గంట కొట్టేది, టెంకాయ కొట్టేది అయ్యో మాకు ఇవన్నీ ఏమి లేవంటారా? సో ఇటీవల మీరు అంటే కావలిలో వాటర్ స్కేర్సిటీ ఎక్కువ ఉంది, దాహార్తితో అల్లాడుతున్న ప్రజల దాహార్తిని తీర్చాలనే ఉద్దేశంతో 500-1000 క్యూసెక్ల నీళ్లు తీసుకురావాలనే ఉద్దేశంతో మీరు ఒక పాదయాత్ర చేసినట్టున్నారు, మళ్ళీ దీక్ష కూడా చేశారు కదా, దాని ప్రతిఫలం వచ్చిందంటారా? యాక్చువల్గా నేను ఎలక్షన్స్లో విన్నాగానే రైతుల సమస్యగా నాకు తెలుసు కాబట్టి, ఎందుకంటే నేను అగ్రికల్చర్ ఫ్యామిలీలో పుట్టాను కాబట్టి ఇక్కడ రైతులు పడుతున్న బాధగా అవన్నీ తెలిసినాయి కాబట్టి, ఎందుకంటే మా ఫ్యామిలీ కూడా దీంట్లోనే ఉంది కాబట్టి మాకు నీరు లేక చాలాసార్లు ఎండిపోవటం జరుగుతూ ఉంది. అందుకని ఈరోజు కాగవకి సంగం బ్యారేజీ నుంచి మాకు 500 క్యూసెక్స్ నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. అది కూడా కలిగిరి కాగవ కానీ ఎత్తారంటే దానికి దీనికి ఆల్మోస్ట్ 3 అడుగుల డిఫరెన్స్ ఉంది. మాకు కావాల్సిన 500 క్యూసెక్స్ సగం మగి అటు బ్యాక్ వెళ్ళిపోయే పరిస్థితి అనమాట. అందుకే అక్కడ అన్యాయం జరుగుతుందని దీన్ని ఏదన్నా 500 నుంచి 1000 చేస్తే అట్లీస్ట్ మాకు ఒక్క పంటన్న పండేదానికి అవకాశం ఉంటుందని దాన్ని తప్పకుండా దాన్ని సాధించాలా అనే ఒక పట్టుదల నాకు ఉండింది. అందుకే ఎలక్షన్స్ అయిపోయి నన్ను గెలిపించిన వెంటనే తర్వాత ఒక 6 మంత్స్కి నేను దాని మీద ఆమరణ దీక్ష పెట్టడం జరిగింది. 4 రోజులు నిరాహార దీక్ష చేయడం జరిగింది. 4వ రోజు బలవంతంగా మమ్మల్ని ఆ నుంచి పోలీసు హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఆ తర్వాత దాని మీద ఒక స్పందన అధికారులు అదేవిధంగా ఇప్పుడున్న గవర్నమెంట్లో కూడా రావడం జరిగింది. ఎందుకు ఏమి ఇంత ఇబ్బంది అక్కడ అనేది దాని మీద వారు పరిశీలించి నారాయణ గారు ఆ రోజు అక్కడ ఉన్న ఇబ్బందులను గమనించి ఆ కాలువని ఇమ్మీడియట్గా 500 క్యూసెక్స్ నుంచి 1000 క్యూసెక్స్ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. దాన్ని స్టార్ట్ చేయడం కూడా జరిగింది. అది కంప్లీట్ అయింది. ఈరోజు కాలువ తవ్వటం అంతా కూడా అయిపోయింది. ఇప్పుడు మాకు నీళ్ళు కూడా బాగానే వస్తున్నాయి. కాకపోతే ఒక్క సంవత్సరం నీళ్ళు అన్ని చెరువుకి ఇవ్వటం జరిగింది. ఆ సంవత్సరం ప్రతి ఒక్క ఎకరా కూడా పండింది. నెక్స్ట్ ఇయర్ మరి అధికారుల నిర్లక్ష్యం, అదేవిధంగా తెలుగుదేశం సంబంధించిన ఈ వాటర్ నీటి సంఘ అధ్యక్షులు వల్ల ఈ నీటి పంపిణీ బాగా చేయగాక అధికారుల మీద ఒత్తిడి ఎక్కువై ఈ సంవత్సరం మరి అన్ని చాలా వరకు భూమిని బీడుగా పెట్టడం జరిగిందనమాట. యాక్చువల్గా ఒక పంట పండించుకోవచ్చు, కానీ ఈ నీటి సంఘ అధ్యక్షుల వల్ల తెలుగుదేశం నాయకుల ఒత్తిడి వల్ల ఇవి సరిగా పనిచేయక ఈ సంవత్సరం ఎండబెట్టడం, దాని మీద మేము చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది కలెక్టర్ గారికి కూడా. కానీ కలెక్టర్ గారు కూడా ఏం చేయగానే నిస్సహాయ స్థితిలో ఉండిపోవాల్సి వచ్చింది. అంటే మీ దీక్ష ఫలితమే ఒక ఏడాది అయినా చెరువులకు నీళ్ళు వచ్చాయి, మీ కాలువకు నీళ్ళు వచ్చాయి అంటే వచ్చినాయి. కాకపోతే నేను చెప్పాను కదా, మా కావలి చెరువుని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కానీ చేస్తే ఇటువంటి ఇబ్బందులు ఉండవు. తప్పకుండా ఒక పంట కంపల్సరీగా పండుద్ది. అందుకే దీక్ష చేయలేమో. అందుకే అప్పుడు మాకు ఆ ఐడియా లేదనమాట. ఈ తర్వాత ఎందుకంటే నేను రాజకీయ కొత్త, ఎందుకంటే నాకు అంత ఎక్స్పీరియన్స్ ఉందని నేను చెప్పుకోను. నేను తర్వాత చాలా నేర్చుకున్నాను. చాలామంది రైతులతో కలిశాను. వాళ్ళ సమస్యలు ఏ విధంగా తీరుతాయని ప్రత్యక్షంగా కాలువ మీద పోవటం, చెరువు చూడటం అన్నీ జరిగిందనమాట. వారు చెప్పిన ఐడియా వల్ల నాకు ఈరోజు అది చేస్తే ఈ పక్క ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందొద్దని దాని మీద ఇప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. తెలుగుదేశం ప్రభుత్వానికి లెటర్ అడుగుతున్నాను. తెలుగుదేశం నాయకుడికి కూడా అది తెచ్చుకుందాము, ఎందుకంటే పార్టీకి అతీతంగా చేద్దాం దానికోసం మీరు కూడా రండి అని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు దాని మీద అయితే ఎవరు స్పందించలేదు. ఈరోజు ఆ అవకాశం తెలుగుదేశం ఇంకా 2 సంవత్సరాలు ఉంది, చేస్తే చాలా మంచి పని చేసేవని వారిని కూడా మెచ్చుకునేదానికి రైతుకి కూడా మంచి పని చేసేవని వారికి ఒక మంచి పేరు వచ్చేదానికి అవకాశం ఉంది. ఒకవేళ వారు చేయని పక్షంలో తప్పకుండా నాకు ఒక నమ్మకం, జగన్మోహన్ రెడ్డి గారి కాడ ఆ విషయాన్ని తీసుకొచ్చి దాన్ని చేయించుకోగానే ఒక నమ్మకం నాకు ఉంది అని కూడా నేను తెలియజేస్తున్నాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకు చాలా నమ్మకం ఉంది, అందుకేనేమో అంతా కూడా ఇప్పుడు ఈ 2014లో మొత్తం విద్యా పరంగా చూసుకుంటే ఎక్కువ ఉన్నత విద్యను అభ్యసించిన ఇంజనీరింగ్స్ కావచ్చు, డాక్టరేట్స్ కావచ్చు, మిగిలిన పీజీలు కావచ్చు, ఎక్కువ ఇక్కడ ఉన్నత విద్యను అభ్యసించిన ఒక యువకులకు మాత్రం ఎక్కువ సీట్లు ఇచ్చారు మీ దాంట్లో. ఎందుకు అలా అంటే మొత్తం అంటే స్వతహాగా జగన్మోహన్ రెడ్డి యువకుడు చదువుకున్నవాడు కాబట్టి కొంచెం ఆ ఉద్దేశం ఉండొచ్చు.
కానీ చదువుకున్న వారు మాత్రమే అన్నీ చేయగలరు అనేది కూడా కొద్దిగా కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలామంది చదువుకోనవి ఇక్కడ చాలా బాగా రాజకీయాలు అంటే ప్రజలకు ఉపయోగపడే పనులు చాలామంది చేయించున్నారు. కాకపోతే ఒక విధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో చదువుకున్న వారు విద్యావంతులై మంచి నడవడితో ఉన్న వారిని సెలక్షన్ చేసుకొని ప్రజలకి మంచి చేయగలరు అనే వారిని సెలక్షన్ చేసుకుంటే మంచిది. విద్యావంతులకి ఎక్కువ స్థానాలు. అదేవిధంగా చదువు లేకపోయినా కూడా చాలామంది ఎంతో ఉన్నత స్థానాలకు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వారిని కూడా కన్సిడర్ చేయాలా. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు చదువుకున్న వారికి గౌరవం ఇస్తాడు, చదువుకొని వారికి కూడా గౌరవం ఇచ్చి వాళ్ళ మీద నమ్మకంతో తప్పకుండా అందరికీ సీట్లు ఇస్తాడు. 2019 ఎన్నికల్లో అంతా విద్యావంతులు యువకులనే చూడొచ్చు. ఎక్కువ మంది మటుకు యంగ్స్టర్సే ఉన్నారు. మా అసెంబ్లీలో మేము చూస్తున్నాం కదా, చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నాం. అందరం కూడా యాక్టివ్గా ఏదైనా చెయ్యాలని తపంతో ఉండేవాళ్ళం మేమంతా కూడా. తప్పకుండా మా నాయకుడు కూడా యువ నాయకుడు కాబట్టి అందుకే మా నమ్మకం, మా నాయకుడు ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే చెప్తా ఉంటాడు మాకు ఎప్పుడు కూడా. ఏం చేస్తారు ముఖ్యమంత్రి? ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చి చేయలేదని ఆరోపిస్తున్నారు. మీ నాయకుడు ఇప్పుడు నవరత్నాలు పొదుగుతాడు. ఒకటి మనం ఎంతోమంది స్వాతంత్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రులను అందరం చూస్తూ ఉన్నాం. గొప్ప గొప్ప ముఖ్యమంత్రులు అంతా వచ్చినారు. ఆ అందరి తర్వాత వచ్చిన వాళ్ళు బాగా పేరు తెచ్చుకుంది ఎవరంటే ఎన్టీ రామారావు తెచ్చుకున్నాడు. ఎన్టీ రామారావు తప్పకుండా తెచ్చుకుంది. ఎందుకంటే ఆయన పెట్టిన పథకాలు కొన్ని మంచి. మద్యపాన నిషేధం అనేది ఒక మంచి పథకం. 2 రూపాయల కిలో బియ్యం అనేది కూడా అప్పట్లో చాలా మంచి పథకం. కాకపోతే దాన్ని నిర్వీర్యం చేసింది చంద్రబాబు నాయుడు గారు అనుకోండి. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి 5 సంవత్సరాల్లో దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆయన పెట్టిన పథకాలు పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్క పేదవానికి అవి అందేది. దానివలన మధ్యతరగతి కుటుంబాలు, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు, కొన్ని లక్షల కుటుంబాలు వారి పిల్లల్ని ఫీజు రింబర్స్మెంట్ ద్వారా ఈరోజు ఉన్నత చదువుకొని వాళ్ళ పిల్లకాయలు విదేశాల్లో కావచ్చు, కొన్ని పక్క రాష్ట్రాల సిటీస్లో కావచ్చు, వారు ఈరోజు స్థిరపడి ఆ కుటుంబాలు ఈరోజు ఉన్నత స్థాయికి పోయినాయి అంటే అది రాజశేఖర రెడ్డి గారి పుణ్యం. అదేవిధంగా ఎంతోమంది ప్రాణాలు కాపాడేదానికి ఆరోగ్యశ్రీ పెట్టి ఎంతోమంది ప్రాణాలు. ఉదాహరణకి నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఎందుకంటే నాకు కావలి నియోజకవర్గానికి సంబంధించిన ఒక నాయకుడు చెప్పాడు, తెలుగుదేశం నాయకుడు. ఒక అతను రైల్వే స్టేషన్ పోతామంటే ఒక అతను వచ్చి జై జగన్ అనుకుంటా పోతున్నాడంట. ఏం చేశాడుగా జగన్మోహన్ రెడ్డి గారు మీకు అంతగా చించుకుంటున్నావు నువ్వు అని అంట. వాడు తాగున్నాడు అప్పటికి. వాడు కూడా ఎందుకంటే ఈ మద్యపానం పెట్టాడు కాబట్టి చంద్రబాబు తాగున్నాడు. వాడు అట్టాగే తాగున్నాడు. వాడికి ఏం చూసిద్ది, సొక్క ఇటాకి చించేసాడంట. ఆపరేషన్ చేయించాడని చూపించాడంట. ఫ్రీగా నా ప్రాణం కాపాడు అనగానే చూసి నిజంగా నువ్వు అనాగా అట్టగా నాకు జై జగన్ అనాగా అని చెప్పి 500 రూపాయలు కాగితం ఇచ్చి సొక్క కొనుక్కోవాలని చెప్పి ఇచ్చాడట. తెలుగుదేశం నాయకుడు నాకు చెప్పాడు. అంటే వాడి ప్రాణాన్ని వాడు చేసే తప్పుడు పని అయినా కూడా వాడి ప్రాణాన్ని కాపాడినందుకు వాడు ఆ విశ్వాసంతో ఆ విధంగా ఉన్నాడంటే ఎంతమందికి ఈరోజు హౌసెస్ కావచ్చు, విద్యార్థులకి ఫీజు రింబర్స్మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఎన్ని పథకాలు అవన్నీ ప్రతి ఆడెవ్వడికి నాకు నీకు అని. ఈరోజు జన్మభూమి కమిటీ లేవు, ఆ రోజు ఏమి లేవు, అడిగిన వాళ్ళగా ఇచ్చారు. మీరు మధ్య తప్పుడు పని చేస్తారంటారు అక్కడ చూస్తే. అందుకే ఈరోజు ఆనాడు నంబర్ 1 ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ వచ్చింది, బెస్ట్ సీఎంస్గా. ఈరోజు బెస్ట్ కరప్షన్గా ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 వచ్చింది. అది రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడా. ఎప్పుడైనా పార్టీస్లో కానీ ఫ్రెండ్స్తో కలిసి బీర్ ఏమైనా తాగుతుంటారా మీరు? ఆల్కహాల్ ఉంటే రిజైన్ చేసేస్తాను. బీర్ మంచిదంటే కదండి, ఆరోగ్యానికి మంచిదంట. కొంతమంది పనికి మాగిన మంత్రులు కానీ అన్నీ అంటే బీర్ అంటే ఇంకా కావేదిగా గీవేదిగా కూడా ఏమంటారు ఏంటి. ఈరోజు హ్యాపీ సండేస్ చేస్తాను. సిగ్గు ఉండాలి తెలుగుదేశం నాయకుడికి, ఇక్కడ ఆఫీసర్స్ కూడా అటువంటి పార్టీకి చేసుకునేది. వార్డుగా పోయి చూస్తే చెత్త చెదాగం కావగా ఉండే కావగా మురికి, రోడ్లు కాక నీళ్ళు కాక అవస్థగా పడతామంటే అటువంటి వార్డుగా పెట్టి హ్యాపీ సండేస్ అని పాపం పికారు చిన్న పికారుని పెట్టి ఇవి వచ్చి దున్నపోతుగాక ఆడ సడ్డీ వేసుకొని
డ్యాన్స్ చేస్తా ఉన్నారు ఆఫీసర్స్, తెలుగుదేశం నాయకులు. సిగ్గు ఎనర్జీ ఉండాలి. డ్రింక్ కాదండి, ఎనర్జీ వస్తుంది కదా బీర్ తాగితే, ఎనర్జీ డ్రింక్ అంట కదా. ఆ పనికి మాగిన మినిస్టర్ ఒక ఆయన అన్నాడని దాన్ని ఎనర్జీ కానీ చనిపోయినంత కాగేజీ పోయినంత చెడగొట్టేటట్టున్నాడు ఈ చంద్రబాబు నాయుడు చూస్తుంటే. మీ ఎనర్జీ డ్రింక్ అంటే ఈరోజు బీగొచ్చి రోడ్డు మీద తాగుతా పొమ్మంటే ఎనర్జీ డ్రింక్ అంటే పోలీసు పట్టుకోకుండా ఉంటాగా చెప్పండి. చట్టం తెస్తారేమో కదా బీర్ తాగచ్చు, ఎనర్జీ డ్రింక్. మద్యపానం నిషేధం చేయాలని మేము ఉంటే ఇట్లాంటి ఎనర్జీ డ్రింక్ కానీ పనికి మాగిన స్టేట్మెంట్ ఇస్తా ఎంకరేజ్ చేస్తాగా. ఈరోజు ఒక పక్క డ్రగ్స్ మీద తెలంగాణ అంతా పెద్ద గగాబా అవుతా ఉంది, ఈ పక్క ఈ మినిస్టర్ చూస్తే ఎనర్జీ డ్రింక్ అంటాడు. అసలు తిక్క తిక్క స్టేట్మెంట్స్ ఈ మంత్రులు ఇస్తుంటారు. మంత్రుని కూడా నేను తప్పను. అసలు నాయకుడే అట్లాంటి స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. కాదు సార్, ఎనర్జీ డ్రింక్ కదా, మీరు కూడా మీ కాలేజీలో స్టూడెంట్స్ పంచడానికి ఏమన్నా లోడ్లు ఏమైనా ఆర్డర్ ఇచ్చారేమో అనుకుంటాం మేము. మా కాలేజీలో స్టూడెంట్స్కి ఇట్లాంటికి అలవాటు పడతామని మాకు భయంగా ఉంది. ఎందుకంటే ఇట్లాంటి స్టేట్మెంట్ ఇస్తామంటే వాళ్ళు గబక్కన వాడికి పడితే తల్లిదండ్రులు అంతా ఇబ్బంది పడతారు. ఇట్లాంటి పనికి మాని స్టేట్మెంట్ మంత్రులు చూసి జాగ్రత్తగా స్టేట్మెంట్స్ ఇచ్చేది ఫస్ట్ నేర్చుకోవాలి. నవరత్నాలు ఈ స్కీమ్స్ అన్నీ కూడా, మొత్తం ఈ పథకాలన్నీ కూడా, ఇవన్నీ కూడా అమలు అవుతాయంటారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే? సో జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఆలోచించి మనకున్న బడ్జెట్లు కానీ మనకు వచ్చే ఫండ్స్ కానీ ఏ విధంగా మనం ఆ పథకాలు పెడితే చేయగలమా అనేది పోయినసారి వచ్చినప్పుడు కొన్ని మిస్టేక్స్ చేసి ఉండొచ్చు. వాటిని ఈరోజు అన్నీ బాగా స్టడీ చేసి ఆలోచించి ఈ పథకాలను ఇక్కడ పెట్టడం జరిగింది. కాకపోతే ఒకటి తేడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అధికారంకి రాము అని కావాలని ఏదంటే అది ఇవ్వడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా 100 ప్రామిసులు చేయగా కొన్ని సెలెక్టెడ్ వన్సే చేశాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కాగా మాట తప్పడు, తప్పకుండా చేసి చూపిస్తాడు. అదేవిధంగా ఈరోజు ప్రజలంతా కూడా ఆ పథకాలు ఎప్పుడైతే చెప్పారో విలేజ్లో కూడా జనాలంతా కూడా చాలా సంతోషం చేస్తారని నమ్మకంతో కావలు ఈ మధ్య ఒక ఉదాహరణ చెప్తాను నీకు. ఈ మధ్య లో బడ్జెట్ హౌసెస్, అఫోర్డబుల్ హౌసెస్ అని అపార్ట్మెంట్స్ కడతా ఉన్నారు. ఇది గవర్నమెంట్ 300 స్క్వేర్ ఫీట్ హౌసెస్ 6,76,000 అనుకుంటాను. మొత్తం టోటల్ కాస్ట్ ఆఫ్ ది 300 స్క్వేర్ ఫీట్ అంటే 2,200 రూపాయలు పడుతూ ఉంది స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ వాళ్ళ లెక్క ప్రకారం. దానికి 50,000 డీడీ తీయగా 2 లక్షలు సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తూ ఉంది. మిగతా బ్యాలెన్సింగ్ అమౌంట్ని 360 నెలలు 963 రూపాయలు లెక్కన ప్రతి నెల ఈఎంఐ కట్టగా. అంటే బ్యాంకు లోన్ ఇస్తే ఈఎంఐ పేదోళ్ళు కట్టగా. అది అయ్యే పనేనా? సరే, అదొకటి. దానికని 50,000 డీడీలు వాళ్ళు కొంతమంది తీసి రెడీ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ నవరత్నాలని 25 లక్షలు హౌస్లు ఇస్తాము, అది రిజిస్ట్రేషన్ చేయిస్తామని చెప్పంగానే కొంతమంది మాకు తెలిసిన ఇద్దరు ఆ డీడీ క్యాన్సిల్ చేశారు. ఏమమ్మా క్యాన్సిల్ చేసావు అంటే, నేను 2 సంవత్సరాలు ఆగి తీసుకుంటే జగనాన్ని ఇస్తాడు మాకు అంటే. ఈరోజు ప్రజలకు అంత నమ్మకం పోయింది. జగన్ అన్న చెప్పాడంటే చేస్తారు అనే నమ్మకం ఈరోజు ఆ మహిళగా వచ్చింది కాబట్టే ఆ డీడీ క్యాన్సిల్ చేసావు. కట్టేదో చంద్రబాబు నాయుడు ఇస్తానని అక్కడ. అది నమ్మకం అంటే. అంతేగాని రుణమాఫీ మొత్తం అనేది, డ్వాక్రా మహిళలకు మొత్తం రుణమాఫీ అనేది, ఇంటికి ఒక ఉద్యోగం అనేది, ఈ విధంగా వాగ్దానాలు చేసి ఒకటన్నా నెరవేర్చాడా? ఏం చేయకుండా మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చి పచ్చ చొక్కా ముఖ్యమంత్రి ఈరోజు ప్రజలతో ఎన్నుకోబడిన మా బోటి ఎమ్మెల్యే ఇక్కడ ఎటువంటి అధికారం లేకుండా చేసిన ఇటువంటి దౌర్భాగ్యపు ముఖ్యమంత్రిని మేము ముఖ్యమంత్రి అనగా లేకపోతే ఏమనగా మాకు అర్థం కావడం. గడప గడపకు వైఎస్ఆర్సీపీ దాదాపు 6 నెలల పాటు పర్యటించే విధంగా మీకు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. అది మీ దాంట్లో ఏర్పాటు చేశారు. మీరు తిరిగారా 6 నెలల పాటు? అంత కాలేదు, ఒక 60% అయింది మాది గడప గడప. మిగతాది మరి ఇప్పుడు కంటిన్యూ చేస్తాం అట్లాగే. కాకపోతే ఈ కమిటీగా అవన్నీ మొత్తం వేసి పంపించడం జరిగింది. కొన్ని సమస్యలు ప్రధానంగా మీకు దృష్టికి వచ్చాయి గడప గడప వైఎస్ఆర్సీపీ? ఎక్కడ పోయినా కూడా ఎక్కువగా కూడా ఈ గవర్నమెంట్ పెట్టిన పథకాలు వాళ్ళకి అందటం ఏదైనా లోన్స్ ఒక గ్రామానికి పోతే ఒక 5-4 వస్తాయి. అవి ఇందాక చెప్పింది ఉండి వాళ్ళ బామ్మద్దుకి మామకి జన్మభూమి కమిటీ వాళ్ళకి ఇస్తారు. హౌసెస్ ఒక 5-6 వస్తాయి. అవి కూడా అంతే అటకపోతాయి. అక్కడ పేదోళ్ళకి ఏమో అందటం లేదు.
వాళ్ళంతా వచ్చి మాకు కాలేదు మాకు ఒక ఉదాహరణకి మొన్న ఒక మీటింగ్ జరిగింది భోగల్లో యుగోన్స్ ఇస్తాం ఒక అమ్మని చెప్పి మొత్తం ఎంత 124 అంత యుగోన్స్ శాంక్షన్ అయినారు 500 మంది 600 మంది వచ్చారు. అది ఎవరు తెలుగుదేశం మా ఊరికి ఎవరికి పోలేదు, ఎందుకంటే మా ఊరికి ఎట్ట ఇవ్వరు కదా. 500-600 మంది వచ్చారు అక్కడికి. ఆ 110 నిమిషం ఎంతో ఎప్పుడు ముందే ఎవడెవడికనేది అలాట్మెంట్ అయిపోయినాయి. జస్ట్ జనాలు కావాలా అందరికి ఇస్తాం ఒక అమ్మని చెప్పేది 500-600 మంది వస్తే ఆడ కూర్చోబెట్టి మధ్యాహ్నానికి అయిపోయిన ఇచ్చేసేవాడిని. తిట్టినోకి తిట్టకుండా తిట్టిపోయేవాళ్ళని. అంటే వాళ్ళ నెత్తిన వాళ్ళే చేతులు పెట్టుకుంటాం నాకు ఈరోజు. ఆ జన్మభూమి కమిటీగా భస్మాసుని అస్తాగాగా చంద్రబాబు నాయుడికి మాగుతాయి. ఆ జన్మభూమి కమిటీ సభ్యుగా ఆయన నెత్తిన తలకాయ మీద చేతులు పెట్టి భస్మం చేసేస్తారు. దాంట్లో డౌట్ ఏం లేదు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు తెలుసుకొని కర్ణాటకగా చంద్రశేఖర్ మన తెలంగాణ చంద్రశేఖర్ రావుగా అందరికీ ఈక్వల్గా అన్ని నియోజకవర్గాలను ఈక్వల్గా ప్రజలతో ఎన్నుకోబడిన ప్రతినిధుల ద్వారా పనులు చేయిస్తే ఒక మంచి పేరు వస్తుంది తప్ప, లేకుంటే ఆయన అడ్రస్ కాకుండా పోతాడని కూడా తెలియజేస్తాను. మీరు ఏ వెహికల్ వాడుతుంటారు? నేను ఫార్చునర్ వాడుతూ ఉంటాను. ఫార్చునర్. మిగతా మీకు ఏ వెహికల్ అంటే బాగా ఇష్టం? ఫార్చునర్ అని ఇంకా నాకు వచ్చి మామూలుగా ఎక్కువ బైక్ మీద బాగానే ఉంటుందండి. బైక్ మీదనా? ఓకే. బుల్లెటా? ఏదైనా బాగుంది. తిరుగుతుంటారా బైక్ మీద ఇప్పుడు? అసలు ఎట్టంటే అటు పోతూ ఉంటాం మేము కాన్షియన్స్కి. ఏడంటే ఆడ ఆగుతూ ఉంటాం జనాలు, ఎక్కడంటే అక్కడ టీ తాగుతాం, ఇంటికంటే ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాం. బైక్ డ్రైవ్ చేస్తారు మీరు ఇప్పుడు? ఏదండి ఏదైనా స్పోర్ట్స్ పర్సన్ అయితే బైక్ ఏందండి. ఏమైనా డ్రైవ్ ఫార్చునర్ అంటే ఇంకా వెహికల్స్ ఏమైనా ఉన్నాయి మీకు? నాకు మామూలుగా వెహికల్స్ అంటే వెహికల్స్ మీద మీకున్న మక్కువ ఎలాంటిది? అదేం ఏదైనా పలాని ప్యాషన్ అనమాట. మాకేముంది అది వెహికల్స్ ఆడిలో పోవాలి ఉన్నాయి. వెహికల్స్ అయితే ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి మీకు? ఆడి ఉంది, అన్నీ ఉన్నాయి. అన్ని ఏమేమి ఉన్నాయని ఏడగలుగుతామండి. బిజినెస్ ఉండవు మాకు ఉంటాయి కదా, గంగుగా ఉంటాయి, ఏడ ఉంటాయి, అన్నీ ఉంటాయి. జేసీ దివాకర్ రెడ్డి వాళ్ళ కొడుకు ఫ్యాషన్స్ అంతా కదండి. మా కొడుకు ఒక బైక్ కూడా కొనిగా మేము. అవునండి. అస్సలు కాలేజీకి కూడా ఎడ చదివేటప్పుడు బస్సుగా పోయేసి వస్తాడు. ఓకే. కాకపోతే మా పాపకు మటుకు నేను కాగా పంపిస్తూ ఉంటాను, ఎందుకంటే లేడీస్ కదా అమ్మాయి కాబట్టి. బాబు ఎక్కడ చదువుతున్నాడు అన్నారు? యుఎస్ ఫ్లోరిడాలో డెటనా యూనివర్సిటీలో చదువుతాను. ఓకే. మూవీస్కి వెళ్తుంటారా బాగా? సినిమాకి బాగా పోతానండి. బాగా పోతారా? టైం ఉంటుందా మీకు సినిమాలకు వెళ్ళేంత టైం? సినిమాకి సెకండ్ షోకి కదండి మేము పోయేది. పోతా ఉంటాం. అంటే పగలు లేట్ లేస్తారేమో కదా? పగలు లేట్ లేస్తారేమో. పగలు వచ్చి 5:30 వేస్తాను నేను. మరి సెకండ్ షోలో పోతారా? 3 గంటలు నిద్రపోయిన 5:30 వేస్తాను. అంతేనంటారా? ఎన్ని గంటలకు పడుకొని 5:30 లేస్తాను? 3 గంటలు పడుకుని 5:30 వేస్తాను. ఏమది? అంతే అలవాటు నాకు మొదటి నుంచి. మధ్యాహ్నం పూట నిద్రపోయి తక్కువ. అస్తభావం. ఇటీవల ఏ మూవీస్ చూశారు బాగా? అని బాహుబలి చూసాము. బాహుబలి తర్వాత డీజే చూసారా? డీజే కూడా చూసాను. ఫస్ట్ రోజే చూసేస్తామండి. సినిమాకి మటుకు వెనకాలేదు లేదు. ఫస్ట్ డే మా కూతురు మాకు చెప్పకుండానే ఏదైనా ఉంటే సినిమా బుక్ చేసేస్తుంది. ముందే చెప్తావు సినిమా బుక్ చేసాము ఒకరోజు అని, ఒక 1 వీక్ ముందే చెప్పేస్తావు. ఆ రోజుకి ఆడ పోయేటట్టు చూస్తాను. నచ్చింది బాహుబలి? బాగా సినిమా నేను మామూలుగా అందరికీ చూస్తూ ఉంటాను. సినిమా జూనియర్ ఎన్టీఆర్కి చూస్తాను, మహేష్ బాబుకి చూస్తాను, అర్జున్. హార్స్ రేసులకి ఏమైనా వెళ్తుంటారా? ఏదండి హార్స్ రేసులకి అట్లా ఏమైనా వెళ్తుంటారా? ఇంతవరకు ఒకసారి ఇక్కడ బాగుంది దానికి. లేదా బెంగళూరులో ఉంటారు కదా, అప్పుడప్పుడు వెళ్తుంటారు. అస్సలు బాగుంది దానికి. అట్లా ఏం లేదు. కాకపోతే ఫ్రెండ్స్ తోటి మేము వచ్చి ఎప్పుడైనా కార్డ్స్ ఆడుకుంటాం. ఓకే. బాగా ఫ్యామిలీస్ అంతా ఆడతారు. ఓకే. ఓకే. టైంపాస్కి. ఫ్రీగా ఆడతారా డబ్బులు పెడతారా? పందెం అనేది కాకపోతే బాగుంటుందా ఫ్రీగా? ఎందుకు ఉండేది చెప్పాలి కదా. తమాషకి ఫ్రెండ్స్ అయినా కూడా తమాషకి ఏదో ఒకటి కొంచెం బెట్టింగ్ కాకపోతే దాంట్లో మజా ఉంటుంది కదా. ఎంతో కొంత బెట్టింగ్ పెట్టి ఆడుతుంటారు ఫ్యామిలీస్ ఆడుకుంటాం. ఎప్పుడైనా దండి ఓడిపోయారా? మా ఇంట్లో మా చిన్న పిల్లోడు కూడా ఆడతాడండి. మా అన్న మనవడు కూడా ఆడతాడు కార్డ్స్. ఓకే. అంతా ఫ్యామిలీ మెంబర్స్ ఆడుకున్నాం. అదేం తప్పేముంది, ఫ్రెండ్లీగా ఆడుకున్నాం. మా ఫోటో చూపిస్తాను నీకు. నాకంటే మొబైల్ ఉంటాయి మొత్తం. ఇంతోడి కాడి నుంచి ఇంతో దాకా ఆడుతుంది. ముసగో కూడా మా అమ్మమ్మ మా పెదమ్మ కూడా ఆడుద్ది. అందరూ ఆడతారు. 80 సంవత్సరాలు ఉంటాయి. ప్యాకాట మా జన్మ హక్కు అంటారా? పండుగ ఆడుకుంటూ ఉంటుంది. మీ భవిష్యత్తు లక్ష్యం ఏంటి? మా భవిష్యత్తు లక్ష్యం అంటే వస్తుంది. నేను వచ్చి రాజకీయాలకు వచ్చే కాబట్టి నాకు కావాలని
అభివృద్ధి చేయాలనేది నాది. ముఖ్యంగా ఇండస్ట్రియల్ పరంగా, వ్యవసాయ పరంగా, అట్లాగే పట్టణాన్ని చేయాలనేది నా భవిష్యత్తు. తర్వాత ముఖ్యమైన ప్రాజెక్ట్స్ వచ్చి రామపట్నం లాంటిది, పోర్టు లాంటిది, రైల్వే ల్యాండ్, అది ఎట్ట యూజ్ చేయాలనేది అది. తర్వాత ఇంకా మిగతావి తర్వాత గట్ట ఈ మనం ఎంత ఎక్కువగా కష్టపడి, అంటే మిగతా పనులన్నీ ఏముంటాయి, రోడ్స్, డ్రైన్స్ అన్నీ మన మీద డిపెండ్ అయి ఉంటాయి. మనం ఎంత ఎక్కువగా కష్టపడి మన గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ మిగతా ఏదున్నా కూడా వాళ్ళ కాడి నుంచి పోయి తిరిగి ఆ పనులు చేయించుకొచ్చి చేసేదే, దాని మీద మా ఎబిలిటీ డిపెండ్ అయి ఉంటుంది. కాకపోతే మెయిన్ ప్రాజెక్ట్స్ అవి నేను చెప్పేది, రామపట్నం ఎయిర్పోర్టు, ఇండస్ట్రియల్, ఈ వాటర్ ప్రాబ్లం, మా కావలి చెరువుని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేయటం, ఇటువంటివి నా ముఖ్య లక్షణాలు అనమాట. అవి చేసేస్తే తర్వాత రాజకీయాలు ప్రజలు కావాలి ప్రతాప్ రెడ్డి అంటే ఉంటాను, లేకుంటే ఉంది హ్యాపీగా పిరికాకుతూ ఉంటాం, మా పిరికాకుతూ ఉంటాం. అప్పటికి మాకు మనవాళ్ళు గెలవాలి వస్తారు, హ్యాపీగా ఉంటాం. అంతే, అంత తిప్పితే మాకేం అంబిషన్స్ ఏమి లేవు. 2019 ఎన్ని కాకపోతే ఈసారి మటుకు జగన్ అన్న మాకు ముఖ్యమంత్రి కావాలా, అవి ఇటువంటి మంచి పనులు చేయాలని నా ఆశ అన్నమాట. సరే, అయితే మీ భవిష్యత్తు కార్యాచరణ గురించి చెప్పారు కదా. అంటే 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మీ కావలి నియోజకవర్గ ప్రజలకు మీరు ఇచ్చే ఒక విలువైన సందేశం ఏముందంటారా? 2018 కావచ్చు, 2019 కావచ్చు, ప్రజలంతా కూడా కావలి నియోజకవర్గ ప్రజలంతా కూడా ఒక మంచి ఆలోచన చేసి మన నియోజకవర్గం బాగుండాలని ఒక మంచి డెసిషన్ తీసుకొని మీ కావలి అభివృద్ధికి పాటుపడే నాయకుడిని మీరు ఎన్నుకోవాలని నేను మనసాగా కోరుకుంటున్నాను. ఆ గెలిచిన వ్యక్తులు కూడా ఎవరైనా కావచ్చు, నేను కావచ్చు, లేదా ఇంకొక వ్యక్తి అయినా కావచ్చు, కావలి అభివృద్ధి చేస్తే మొట్టమొదటిగా సంతోషపడేది నేను చేసినా, వేగబాబు చేసినా కూడా నేనే ఉంటాను. అది నా ఆశ అనేది నేను తెలియజేస్తున్నాను. ఓకే, మరి ఇప్పటివరకు చూశారు కదండి, నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు చెప్పిన అంశాలు. అయితే తాను వైసీపీ నుండి కావలి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ మధ్యలో కొంతమంది గిట్టని వారు తను పసుపు కండువా కప్పుకుంటున్నానని విమర్శలు చేయడమే కాకుండా పత్రికల్లో కూడా పతాక శీర్షాల్లో వార్తలు రాయించడం కూడా అవన్నీ కేవలం వట్టి పుకార్లు మాత్రమే. తమ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ ఆ వ్యాఖ్యలను కావచ్చు, ఆ విమర్శలను కావచ్చు ఏమాత్రం కూడా విశ్వసించడం లేదంటున్నారు. అయితే అందరూ ఆలోచిస్తున్నట్లుగా తను 2019 ఎన్నికల్లో కావలి కాకుండా పొరుగు నియోజకవర్గానికి వెళ్తానన్న దాంట్లో అవాస్తవమని, ఎటువంటి పరిస్థితుల్లో తన జన్మనిచ్చిన కావలి అభివృద్ధి కోసం తను కావలి నుండే పోటీ చేస్తానని చెప్తున్నారు. తాను అనుకున్న మేరకు అన్ని రకాలుగా కావలిని అభివృద్ధి చేసిన తరువాత ప్రజలు కోరితే రాజకీయాల్లో కొనసాగుతాను, కానీ ఆ తర్వాత ప్రజలు వద్దనుకుంటే మాత్రం తన మనవళ్ళు మనవరాళ్ళతో తన శేష జీవితాన్ని గడుపుతానని చెబుతున్నారు. అయితే రామిరెడ్డి గారు అనుకున్న విధంగా నియోజకవర్గం అభివృద్ధి చెంది ఆయన మనవళ్ళు మనవరాలతో శేష జీవితాన్ని గడుపుతారా, లేక తన శేష జీవితంలో కూడా రాజకీయాల్లోనే కొనసాగుతారా అన్నది మనకు కాలమే చెప్పాల్సి ఉంది. నమస్తే సార్, థ్యాంక్ యూ. నమస్తే, థ్యాంక్ యూ. మరిన్ని వార్తలు, తాజా విశేషాల కోసం ఐ డ్రీమ్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి.